ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు. దైవ సేవకులందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. నన్ను ప్రేమించి పరిచర్యలకి ఆహ్వానించినటువంటి ప్రియ కుమారుడు అభిషేక్కి, తన కుటుంబానికి, మహిమ పరిచర్యలో ఉన్నటువంటి తోటి దైవజనులందరికీ పేరు పేరున నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. కృపగల దేవుడు తన చిత్తమును బట్టి, తన ఏర్పాటును బట్టి తాను సంకల్పించగానే మనందరినీ సమకూర్చి కలిసి దేవుణ్ణి స్తుతించడానికి, ఆరాధించడానికి, ఇదిగో ఈ రీతిగా వాక్యాన్ని ధ్యానం చేయడానికి ఆయన చూపిన కృపకై, చేసిన ఏర్పాటుకై దేవుని స్తుతిస్తూ ఉన్నాం. మహిమ ఘనత ప్రభావాలు ఆయనకి కలుగునుగాక. ప్రభు చిత్తమైతే, ప్రభు రాకడ ఆలస్యమైతే ఆ దినము సమీపించిన సూచన కొలది మరి ఎక్కువగా కలుసుకుంటూ, ఒకరినొకరు పురుకొల్పుకుంటూ, ప్రోత్సహించుకుంటూ, పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు ప్రభు రాకడకు సిద్ధపడదామని నేను ప్రభు పేరిట మీ అందరికీ, ముఖ్యంగా ఈ మహిమ పరిచర్యలో ఉన్న సేవకులందరికీ కుమారుడు అభిషేక్కి తెలియచేస్తూ ఉన్నాను. ఈనాటి వాక్య ధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి సంఖ్యాకాండము 23వ అధ్యాయము, కాస్త ఓపిగ్గా తీరిగ్గా మైకులో చక్కగా చదవండి. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 20 నుండి 24 వరకు చక్కగా తీరిగ్గా చదవండి. మైకులో చదవమని చెప్పాక నువ్వు అలా చెలరేగిపోవటం ఎందుకు అసలు? చదవండి. ఇదిగో దీవించమని నాకు సెలవాయెను, ఆయన దీవించెను, నేను దానిని మార్చలేను. ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇజ్రాయేలీలో ఏ వంకరతనమును చూడలేదు. అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. రాజు యొక్క జయధ్వని వారిలోనున్నది. దేవుడు ఐగుప్తులో నుండి వారిని రప్పించెను. గురుపోతు వేగము వంటి వేగము వారికి కలదు. నిజముగా యాకోబులో మంత్రము లేదు, ఇజ్రాయేలీలో శకునము లేదు. ఆయా కాలములందు దేవుని కార్యములు యాకోబు వంశస్థులకు, ఇజ్రాయేలీయులకు తెలియచెప్పబడును. ఇదిగో ఆ జనము ఆడు సింహము వలె లేచును, అది సింహము వలె నిక్కి నిలుచును. అది వేటను తిని చంపబడిన వాటి రక్తమును త్రాగు వరకు పండుకొనదు. దేవుడి వాక్యముల ద్వారా మనతో మాట్లాడునుగాక. సభలో ఉన్నటువంటి దేవుని బిడ్డలందరూ మంచి స్తోత్రం చెప్పగలరా? మీరందరూ ఒకసారి చెక్ చేసుకోండి. సెల్ ఫోన్లన్నీ సైలెంట్లో పెట్టడమో, స్విచ్ ఆఫ్ చేయడమో చేశారా? చిన్నలు పెద్దలు అందరూ ఒకసారి చూసుకుంటే తప్పేం కాదు కదా. నామకం కాదు చూడమన్నది. ఫోన్లు చూడండి ఒకసారి, సైలెంట్లో పెట్టారా లేదా. మధ్యలో మోగితే అటువంటి వాడిని అన్యునిగాను సుంకరిగా ఎంచుకోవచ్చా? మీ పక్కన ఉండి ఎవడో మీ వైపు చూసి ఎవడు రీడు అన్నట్టు చూసే బదులు మీరే ఒకసారి చూసుకుంటే తప్పు లేదు కదా. అదిగో స్విచ్ ఆఫ్ చేసిన సౌండ్ అనుకుంటా. పోన్లే, మంచి మారు మనసే వచ్చింది. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ అభిషేక ఆశీర్వాద పండుగలలో ప్రథమ రాత్రి
దేవుడు తన వాక్యములో నుంచి తన ఆత్మ ద్వారా మాట్లాడినటువంటి విశేషం ఏమనగా, మనము ఎలాగూ దీవించబడతాం, ఎప్పుడు ఆశీర్వదించబడతాం, ఆయన ఆశీర్వదించితేనే ఎప్పటికీ ఆశీర్వదింపబడి ఉంటాం అనే వాక్య ప్రామాణికమును మనము మూలాంశముగా చేపట్టి, దుష్టత్వము నుండి మళ్లింపబడితే ఆశీర్వదింపబడతామని, దేవుని వద్దన్నవి ఇష్టములని విడిచిపెట్టి ఆయన మార్గములోనికి వస్తే ఆశీర్వదించబడతామని, ఈ రీతిగా ఒక 7 విషయములు ఏం చేస్తే ఎలాగూ మనం ఆశీర్వదింపబడతామో తేటగా దేవుని వాక్యములో మనం చూసాం. వాక్యానుసారముగా దేవుని ఆత్మ చేత ఒప్పించబడి తీర్మానములు చేసుకొని ప్రార్థనలు చేసుకొని దేవుని కృపకు అప్పగించుకున్నాం. ఈ చివరి రాత్రి ఎలాగూ ఆశీర్వదింపబడగలమో గత రాత్రి చూసాం కదా. ఆశీర్వదింపబడిన వారు ఎలా ఉంటారో, ఎలా ఉండాలో ఈ వాక్యాల్లో మనం ఇప్పుడు చూస్తాం. ఎలాగూ ఆశీర్వదింపబడగలమో మనము గత రాత్రి చూసాం. ఆశీర్వదింపబడిన వారు ఎలా ఉంటారో, ఎలా ఉండాలో ఈ రాత్రి ధ్యానం చేయబోతున్నాం. శ్రద్ధగా దేవుని మాటలను ఆలకించాలి, ఆలోచించాలి, అనుసరించాలని దేవుని పేరట మీకు మనవి చేస్తున్నాను. ఆశీర్వదింపబడిన వాడు ఎలాగుండాలి అనే మాట మీతో మనవి చేయక ముందు ఒక మంచి మాట మీ దృష్టికి తేవాలని ఆశపడుతున్నాను. బాలాక్ అనే రాజు బిలాం మీద కోప్పడుతున్నాడు. నన్ను మోసం చేశావు, ఇప్పటికీ 7 కొండల మీద 7 బలిపీఠాలు కట్టించావు, విస్తారమైన బలి అర్పణలు చేయించావు, నేను పిలిపించుకొని నేను డబ్బులు ఇచ్చాను కాబట్టి, నువ్వు చెప్పినట్టల్లా ఖర్చు పెట్టాను కాబట్టి, నేను పోరాడి జయించలేకపోతున్న ఇశ్రాయేలు ప్రజలను శపించేస్తావని ఆశిస్తే నువ్వు దీవిస్తూ నన్ను ఇప్పటికీ ఇన్నిసార్లు మోసం చేశావు అంటూ కోపావేశాలు వ్యక్తం చేస్తున్న వేళ బిలాము కూల్గా చెప్పిన ముచ్చట ఇది. ఏం చేయమంటావయ్యా, నేను చెప్పించాలని కక్కుర్తిపడి డబ్బులు తీసుకున్నా, తిప్పలు పడ్డా, కానీ యెహోవా వారిని దీవించెను, నేను దానిని మార్చలేను. ఇంత చప్పగా, ఇంత అమాయకంగా, ఇంత ఘోరంగా మీరు ఆమేన్ చెప్తారని ఊహించలేదు నేను. యెహోవా వారిని ఆశీర్వదించెను, నేను దానిని మార్చలేను. ఇంకా మంచిగా చెప్తే బాగుండేది కదా. ఈ పూట దేవుని ఉపదేశములోనికి వెళ్ళక ముందు మీకు మనవి చేస్తున్నాను. గత రాత్రి అనుకున్న ఒక మాట, ఆయన ఆశీర్వదించదు ఎప్పటికీ ఆశీర్వదింపబడి ఉంటుంది అని. ఈరోజు బిలాము ఒప్పుకుంటున్నాడు, ట్రై చేశా, ఇన్ని బలిపీఠాలు కట్టించా, ఇంత ఖర్చు పెట్టించా, ప్రతిసారి సిన్సియర్గా ప్రిపేర్ అయ్యా, కానీ వర్కౌట్ అవ్వలా. ఎందుకు అంటే ఆయన వారిని ఆశీర్వదించాడు, నేను దాన్ని మార్చలేను అని. వ్యతిరేకతలు ఎన్ని ఉన్నా, విరోధులు ఎంతమంది ఉన్నా, ఎన్ని బలిపీఠాలు కట్టినా, ఎన్ని బల్యర్పణలు చేసినా, ఎంతమంది బిలాములు వచ్చినా, ఎంతమంది బాలాకులు పెట్టుబడి పెట్టినా, ఎంత విధమైనటువంటి ఏర్పాట్లకి విరోధంగా జరిగినా, బైబిల్లో ఉన్న దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మగా పరిశుద్ధ గ్రంథమందలి బయలుపరచబడి ప్రాణాత్మ దేహములుగా మనం సృష్టించి ప్రాణరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు పేరిట ప్రార్థనలు చేయడానికి అవకాశం ఇచ్చిన దేవుడు ఈ రాత్రి చెబుతున్న మాట, ఒకవేళ నేను కానీ నిన్ను దీవిస్తే నన్ను ఎవడు మార్చలేడు. నువ్వు దీవించబడిన వ్యక్తివైతే దట్స్ ఆల్, దట్స్ ఫర్ ఎవర్. నోబడీ కెన్ చేంజ్ దట్. ఎవడు పడతాడు ఏం చేసి, ఎవరో ఒక బాలాకు స్థాయి రాజు కావచ్చు, బిలాము స్థాయి ప్రవక్త కావచ్చు. బిలాము స్థాయి ఏంటి?
బిలాము స్థాయి ఏంటో తెలిసిన? దేవుడైన యెహోవా బిలాము ఇంటికి వచ్చి అతని గదిలో కూర్చొని అతనితో మాట్లాడాడంట. ఆయన రేంజ్ అది 22:13 సంఖ్య. దేవుడైన యెహోవా బిలాము వద్దకు వచ్చి మాట్లాడాడంట. బిడ్డలారా, బిలాము స్థాయి అది. నేను మీ దృష్టికి తీసుకొస్తున్న విషయాలు ఏమిటంటే, ఒక దేశపు రాజు చేతికి ఎముకలు లేనట్లుగా నీటి ప్రవాహం మాదిరిగా డబ్బు ఖర్చు పెట్టినా దేవుడే దిగివచ్చి తన గదిలో కూర్చొని మాట్లాడే స్థాయి ఉన్న ప్రవక్త శతవిధాల ప్రయత్నం చేసిన దేవుడు ఆశీర్వదించిన వాడిని శపించలేరు, కనీసం దాన్ని కొద్దిగా కూడా మార్చలేరు. నువ్వు చేయాల్సిందల్లా ఏమిటంటే ఒక బలమైన సపోర్ట్ చూసుకోవటమో, ఒక బలమైనటువంటి వ్యక్తిని ఏర్పాటు చేసుకోవటం కాదు. యెహోవా వలన ఆశీర్వదింపబడిన ఒక బ్రతుకు బతికితే చాలు. దాన్ని ఎవరు మార్చలేరని దేవుడు వాక్యం చెబుతుంది. ఏదో పెద్దల సంకల్ప బలమో, నీ కష్టార్జితమో, నీ తెలివితేటలో, కేవలం ఉద్యోగమో, వ్యాపారమో, వ్యవసాయమో ఏదో ఒకటి నా కష్టమే నన్ను ఆశీర్వదిస్తుంది, మా కుటుంబ నేపథ్యమే నాకు బలం, నాకున్న సపోర్టే బీభత్సం, ఇలా అనుకుంటే అది సుస్థిరమైందని చెప్పుటకు ఆధారములు లేవు. కానీ నిన్ను యెహోవా ఆశీర్వదిస్తే మాత్రం ఎవడు దానిని మార్చలేడు. శతవిధాల ప్రయత్నం చేసిన చెప్తున్నాడు, నా వల్ల కాదు, ఇక నేను మార్చలేనని. ఈ రాత్రి దేవుని వాక్యమును బట్టి నేను దేవుని చేత దీవించబడాలి, దేవుని చేత ఆశీర్వదించబడాలి. ఎవడు దానిని మార్చలేని సుస్థిరమైనటువంటి సురక్షితమైన స్థానములో, స్థావరములో ఉండాలి అనే ఒప్పుకోలికి రాగలిగితే మనుషుల చేత, రకరకాల పద్ధతుల చేత ఏదో విధంగా ఆశీర్వదింపబడాలనే బట్టి మనుష్యరీతి జ్ఞానమును, ఆలోచనను ఆలంబనగా చేసుకొని సమయమును, జీవితమును వ్యర్థం చేసుకోవద్దని యెహోవా ఆశీర్వదిస్తే అది ఎప్పటికీ ఆశీర్వదింపబడి ఉంటుంది. దాన్ని ఎవడు మార్చలేడు. ఆమేన్. మరి ఆశీర్వదింపబడిన ఎలా ఉంటాడు? ఖరీదైన వస్త్రాలు ధరించుకొని ఉంటాడా? ఆశీర్వదింపబడిన వాడు ఎలాగుంటాడు? విలాసవంతమైన జీవితంలో ఉంటాడా? ఆశీర్వదింపబడిన వాడు ఎలాగుంటాడు? అతని వెనక ధనం, జనం, బలం, ఘనం అంతా ఉంటుందా? దేనిని బట్టి ఇతడు ఆశీర్వదింపబడ్డ వ్యక్తి అని చెప్పాలి? ఇతడు యెహోవా వలన దీవించబడిన వాడు అనడానికి what are the marks to be called as a blessed man by the God Almighty? What proves somebody as a blessed person in this world? ఆరోగ్యమేనా? సంపదేనా? దేనిని బట్టి ఇతడు యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడు అని చెప్పాలి. ఈ వాక్యాన్ని శ్రద్ధగా మీరు ఆలోచన చేయమని కోరుతున్నాను. యెహోవా దీవించిన వాడి లక్షణాలు ఎట్లాగా ఉంటాయో వరుసగా ఇక్కడ రాశాడు. ఒక్కొక్క మాట మనము కలిసి ధ్యానం చేద్దాం. కృప మనకు సహాయం చేయునుగాక. ఆమేన్. ఆయన మాట్లాడుతూ నేను దానిని మార్చలేను, యెహోవా వల్ల ఆశీర్వదించబడ్డాడని చెప్పాడు. వారి లక్షణాలు ఏంటంటే ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు. చెప్పండి గట్టిగా అందరూ అన్నమాట. అంటే యెహోవా వలన వీడు దీవించబడ్డవాడు, వీడు ఆశీర్వదించబడ్డవాడు అనే వాడిలో కనబడవలసిన, సాక్ష్యముగా నిలబడవలసిన, లోకములో శోధన కాలములో నిరూపించబడవలసిన ఒక క్వాలిటీ ఏమిటంటే నిర్దోషత్వం, పరిశుద్ధ జీవితం. నా కారు చూసి, నా బంగ్లా చూసి, నా బంగారం చూసి, నా వెనకాల బ్యాచ్ని చూసి నేను దీవించబడ్డాను అంటాం కాదు. నా నిర్దోషత్వము దీవించబడిన దానికి ఫలము, సాక్ష్యమని మనవి చేస్తున్నాను. యెహోవా అతను ఆశీర్వదించాడు, దేవుడు దీవించాడు, వారు దీవించబడ్డవారు, దానికి మనం మార్చలేమన్నాడే. ఏమిటా దీవించబడ్డ వాళ్ళ క్వాలిటీ? దేన్ని బట్టి చెప్పాలి అతడు దీవించబడ్డాడని? ఎంత తరచి చూసినా అతనిలో ఏ దోషము. ఆమేన్.
ఏదో వేగ్గా మాట్లాడేయడం కాదు. అదే 23:9 మాట్లాడతాడు. కొండల శిఖరముల మీద నుండి నేను అతన్ని చూస్తున్నాను, మెట్టల మీద నుండి అతన్ని పరిశీలన చేస్తున్నాను. అతన్ని బాగా చూస్తుంటే నాకేం కనబడుతోంది? అతనిలో ఏ దోషము కనబడలేదు. చూడండి, చదవండి అని నేను అంటాను, అప్పుడు చూద్దరు. కానీ ఇప్పుడు నా ముఖం చూస్తూ వినండి. అపరిమితమైనటువంటి పరిశోధనలు చేయబాకండి, హాయిగా ఉండండి. మంచి వాళ్ళందరూ ఒక స్తోత్రం చెప్పండి యేసయ్యకి. చెబుదామా? హల్లెలూయా. ఇదిగో దేవుని వాక్యం మాట్లాడుతోంది. ఆశీర్వదింపబడ్డవాడు ఎట్లా ఉంటాడు? అతనిలో ఏ దోషము నాకు కనబడలేదు. ఎవరికి? దేవునికంట. నాకు నచ్చినలో నాకు ఏ లోపం కనపడదు. నేను ఎవరికైనా ఉపకారం చేస్తే ఆడికి నాలో ఇంకే తప్పు కనపడదు. మనుష్యుని దృష్టి ఆయా పరిస్థితులను బట్టి ఉంటుంది. కానీ దేవుని రేంజ్ ఎట్లుంటుంది తెలుసా? దేవుని రేంజ్ ఎట్లుంటుంది తెలుసా? అగ్ని వంటి నేత్రములు కలిగిన వాడు హృదయాన్ని అంతరంగాన్ని చూస్తూ ఉంటే, యోబు గ్రంథంలో ఒక పెద్ద మనిషి ఏమన్నాడు తెలుసునా? ఆయన దేవదూతలలో లోపములు కనుగొనుచున్నవాడు అని. దేవదూతల్లో లోపాలు కనుగొని, నువ్వు సరిగా చేయలేదు అంటే వామ్మో. లోకమంతటా సంచారము చేయుచున్న యెహోవా కన్నులు అంటాడు జకర్యా గ్రంథంలో. ఆయన 7 కన్నులు అంట లోకమంతా సంచారం చేస్తున్నాయట. దావీదు భక్తుడు లెంపలేసుకొని మోకాల మీద పడి రొమ్ము కొట్టుకొని పశ్చాత్తాపడుతూ అంటున్నాడు, అంతరంగములో సత్యమును కోరువాడా. పై వ్యవహారం అంతా మనుషులకే కానీ దేవుడు చూసేది లోపట కదా. దేవదూతలలో లోపములు కనుగొనగలుగుతున్న దేవుడు, హృదయ రహస్యాలను చూడగలుగుతున్న జ్వాలాగ్ని నేత్రుడు, యెహోవా దీవించిన వ్యక్తిని చూస్తుంటాడు, నేను అతనిలో ఏ దోషము కనుగొనలేదు. స్తోత్రం చెప్పొచ్చు కదా. చాలా పొదుపుగా, చాలా తక్కువగా, చాలా మితముగా స్తోత్రం చెప్పాలనే తీర్మానం నశించునుగాక. ఎందుకంటే దేవుడికి ఉపయోగం అది. నీకేమైనా లాభమా? మౌనంగా ఉండటం వల్ల సాధించి నేవు లేదు, యేసు రక్తం ఏం చేయం. అయ్యి బాబోయ్, ఈ అంటాకొచ్చి నోరు స్తోత్రానికి రాదేరా అసలు. మంచివి చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ప్రతి దానికి సమయం కలదు. కూర్చున్నా, లేవనా, తిన్నా, పడుకున్నా ప్రతి దానికి సమయం కలదని చెప్పిన బైబిల్. ఒక స్తోత్రం చెప్పడానికి సమయం ఉండదు. ప్రతి దానికి ప్రతి క్షణం ఎల్లప్పుడూ చెప్తానే ఉండమని చెప్పాడు వాక్యంలో. స్తోత్రం చెప్పడానికి ఒక సమయం, సందర్భం ఎత్తుక్కునేవాడు ఎవడైనా ఉంటే ఆడి బైబిల్ చదివే రకం కాదని అర్థం. దేవుని స్తుతించుడి. మరే ఆగో పాట మటుకెళ్ళా అప్పుడు ఎప్పుడైనా ఒకప్పుడు చెప్పేది స్తోత్రం. కొంతమంది ఉన్నారులే, క్రీస్తు నేడు పుట్టెను హల్లెలూయా అంటే మళ్ళీ ఒక 4 మాసాలు గ్యాప్ తీసుకుంటే కానీ మళ్ళీ క్రీస్తు నేడు లేచెను. ఇప్పుడు దాకా ఈడు పడుకున్నాడు. స్తోత్రానికి సెలవేందిరా అమాయకుడా. ఎల్లవేళలా, ఎల్లప్పుడు, ప్రతి విషయంలో ఎల్లప్పుడూ స్తోత్రం చెప్పటమే మన పట్ల దేవుని చిత్తమని వాక్యంలో 1 తెస్సలోనికీయులు 5:16-19 మధ్యలో చెప్తున్నాడు. వాక్యానికి లోబడే బిడ్డలు స్తోత్రం చెప్పండి. నిర్దోషత్వమే, ఏ దోషము లేకపోవడమే, దేవుని దృష్టికి నీతిమంతునిగా కనబడటమే యెహోవా వలన ఆశీర్వదించబడ్డ వాళ్ళ లక్షణం. బాబుడు ఎంతగానో దీవించాడండి. ఒకప్పుడు మన సైకిల్ అండి, ఇప్పుడు కారు అండి, పాకండి, డాబా అండి, ఒరే లిస్టు బోల్డ్ మంది ఉంది భూమి మీద. పచ్చి తాగుబోతులు, వ్యభిచారులు కూడా బాగానే దీవించబడినట్టు కనబడుతున్నారు భూమి మీద. అసలు ఆ మాటకు వస్తే యాకోబు కంటే ఏసావు దగ్గర డబ్బులు ఎక్కువనే కాబట్టి ఆడు ఆశీర్వదించబడ్డాడని చెప్తావా? ఇస్సాకు కష్టాలు, ఇష్మాయేలుకి బీభత్సం ఉంది కాబట్టి ఎవరు బీభత్సం అంటావు నువ్వు? అసలు నీ క్యాలిక్యులేషన్ అంటే అర్థం ఉందా ఏమన్నా? దేన్ని బట్టి ఇతను ఆశీర్వదించబడ్డవాడు? యెహోవా అతన్ని దీవించాడు. అతన్ని చూస్తుంటే మెట్టల శిఖరముల మీద నుండి, కొండల మీద నుండి అతనిలో ఏ దోషం కలవలేదు. నీ నిర్దోషత్వమే దీవించబడ్డ దానికి సాక్ష్యమని జ్ఞాపకం చేస్తున్నాను. పరిశుద్ధ జీవితాన్ని కోరుకోకుండా, పరిశుద్ధ జీవితాన్ని సంపాదించుకోకుండా, పరిశుద్ధ జీవితాన్ని కొనసాగించుకోకుండా, పరిశుద్ధ జీవితాన్ని సంపూర్ణం చేసుకోకుండా, భూమి మీద ఎవడో పరిశుద్ధుడు లేడు, భూముడు ఎవడో పరిశుద్ధుడు కాదు,
ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనిపించి మహిమను పొందలేకపోతున్నారు. ఇది ఫేవరెట్ వచ్చిన అదే. ఓరి అవిశ్వాసి, నీతిమంతుడు ఒక్కడూ లేడు అని చెప్పిన బైబిలే యేసు క్రీస్తునందు నీకున్న విశ్వాసం ద్వారా నీతిమంతుడు అవుతున్నావని, యేసు క్రీస్తు రక్తం నేను పవిత్రపరుస్తుందని చెప్పి, అలా యేసు రక్తమును విశ్వసించి పవిత్రపరచబడిన వారిని ఏమని పిలిచింది తెలుసా? కొరింథీలో ఉన్న పరిశుద్ధులకు, అనగా సంఘమునకు. సంఘమును పిలిచినప్పుడే వారి పేరే పరిశుద్ధులని పిలిచాడు బైబిల్లో. పరిశుద్ధపరచబడిన వారికి శుభమని చెప్పి వ్రాయినది. భూమి మీద స్వతహాగా ఎవడు పరిశుద్ధుడు లేడు, ఉండడు. కానీ అందరూ పరిశుద్ధపరచబడిన వారై దేవుని కృపలో సాగుతున్నారు. ఈ రోజున దేవుని వాక్యాన్ని నమ్మకపోతే, అసలు ఎవడు పరిశుద్ధుడు ఎప్పటికయ్యే ఛాన్స్ లేకపోతే యేసు రావడం ఎందుకు, చనిపోవడం ఎందుకు? యేసు రక్తం ఏం పని చేస్తుంది? పరిశుద్ధపరచు దేవుని అగ్ని ఏం పని చేస్తుంది? ఉతికి పారేసే స్నానం చేయించే వాక్యం ఏం పని చేస్తుంది? పరిశుద్ధతని సంపూర్ణ చేసే శ్రమలు ఏం చేస్తున్నాయి? అసలు ఈ ప్రాసెస్ అంతా ఎందుకు పెట్టారు? నువ్వు పాపంలో పొరలాడి, అవిశ్వాసంలో పొరలాడి, పనికి మళ్ళీ సైతాన్ గాడి మాటను ఎత్తుకెత్తుకుని బతుకుతున్నావు. నువ్వు పరిశుద్ధుడు అవ్వలేవని చెప్పిన ఆడి మాట ఖాయమా? నిన్ను పరిశుద్ధపరచడానికి ప్రాణం పెట్టని చెప్పిన యేసయ్య త్యాగం ఖాయమా? ఎవడిపై ఆధారపడతావు నువ్వు? పనికి మళ్ళీ అవిశ్వాసం మాట్లాడడం దానికి? నీ స్వరీతిని బట్టి కానీ, నీ తెలివిని బట్టి కానీ, నీ దైవభక్తి సాధనను బట్టి కానీ, నీకున్న నిష్ఠ గరిష్ట భక్తి కార్యక్రమాలను బట్టి కానీ నీవు పరిశుద్ధుడని ఎవడు అనడం లేదే. యేసు క్రీస్తు శిలువలో చేసిన త్యాగాన్ని విశ్వసించావు గనుక, ఆయన రక్తాన్ని ఆశ్రయించావు గనుక, అప్పగించుకుని దైవజనుడికి వాక్యం ద్వారా స్నానం జరుగుతోంది గనుక, అప్పటికప్పుడు దేవుని అగ్నిని కాల్చుతుంది గనుక, పరిశుద్ధ సంపూర్ణ చేటుకు శ్రమలు నీ మీద పనిచేస్తున్నాయి గనుక పరిశుద్ధతలోకి వచ్చావని చెబుతుంటే విశ్వాసం లేకుండా ఎవడో లేడు నీకు అంత అద్భుతమైన స్వరం ఉంటే నేనే అని చెప్పుకొని చావరాదో? ఎవరొద్దన్నారు? దేవుని వాక్యాన్ని ఎగతాళి చేసి, యేసయ్య సిలువ కష్టాన్ని ఎగతాళి చేసి, పరిశుద్ధాత్మని కార్యాన్ని చులకన చేసి, దేవుని నిత్య ప్రణాళిక మనము పరిశుద్ధులకొడి దేవుని చిత్తం అనే దాన్ని అవహేళన చేసి, చెడ్డమాటలు మాట్లాడుతున్న అవిశ్వాసానికి, అల్ప విశ్వాసానికి, వాక్య విరుద్ధ భావజాలానికి తీవ్రమైన వ్యతిరేకతను ప్రకటిస్తున్నాను. That is absolutely nonsense what you are talking. ఓ సభలో ఓ దైవజనుడు గంట ప్రసంగం చేశాడు, ఎవడు పరిపూర్ణుడు కాదని నిరూపించడానికి. ఆయన ఎంపిక చేసుకున్న ప్రసంగ పద్ధతి ఏమిటంటే, బైబిల్లో గొప్ప దైవజనులు అనిపించుకున్న వారిలో, దేవుడు వాడుకున్న వారిలో లోపాలు ఎతికి అవి చూపించాడు. చూసావా అబ్రహాం అబద్ధం ఆడాడు, చూసావా మోసే కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు, ఎట్టంటే అన్ని ఏరుకొచ్చాడు. ఏరుకొచ్చి కాబట్టి ఎవడు పరిపూర్ణుడు కాదు. అసలు పరిపూర్ణుడు ఎవడు బైబిల్లో లేడు అని చెప్పడానికి ఈ బైబిల్ని పట్టుకొని బతికే పాస్టర్ గారు ఎందుకు తిప్పలబడ్డా బా అని నేను ఆయన మీద ఎంక్వైరీ పెట్టా. ఎందుకు పెట్టకూడదు? నేను మోసే మీద పెట్టినప్పుడు నేను పెట్టా. చూస్తే బాబు గారికి వ్యవహారం చాలా ఉందట. ఫుల్ తేడా క్యాండిడేట్. బోధించేది ఒకటి, బతుకు ఒకటి, అడ్డగోలు బతుకు. నువ్వు దైవజనుడు బట్టి నీకు ఇదేం బతుకు, సిగ్గు లేదని ఎవడు అంటాడని కౌంటర్ ప్రసంగం ఇది. ఎవడు పరిపూర్ణుడు కాదో, ఎవడు పరిపూర్ణుడు కాదు అని చెప్పటానికి వీడు సాతాను చేత నియమించబడ్డ ఏక్ నెంబర్ కా సాతాన్ ఏజెంటీడు. సహోదరుల మీద నేరములు మోపువాడు, నిందలు మోపువాడు, వారి పరిశుద్ధతను, వారి భక్తిని, సమర్పణను ఎగతాళి చేసేవాడు అపవాది కానీ దైవజనుడు కాదండి. మన నీతిని బట్టా, మన సాధనను బట్టా, మన గొప్పతనాన్ని బట్టా, సిలువ మీద నా పరిశుద్ధత కొరకు యేసు చేసిన త్యాగాన్ని నేను నమ్మితే, ఆ సిలువ రక్తాన్ని ఆశ్రయిస్తే, వాక్యపు స్నానానికి నేను అప్పగించుకుంటే, దేవుని ఆత్మ దిగి వచ్చి కాల్చి పరిశుద్ధపరిచే క్రమానికి అప్పగించుకుంటే, విడలారా శ్రమల వలన పరిశుద్ధత సంపూర్తి చేసుకునే భక్తి అలవర్చుకుంటే నువ్వు పరిశుద్ధపరచబడతావు, పరిశుద్ధత సంపూర్తి చేయబడతావు. ఏ దోషము కానరాని సాక్ష్యానికి వచ్చి
దేవుని మహింపరచగలుగుతావు. దేవునికి స్తోత్రం చెప్పండి. జీసస్ నెవర్ ఫెయిల్స్ అనే మాట నమ్ముతారా మీరు? యేసు ఎప్పుడు ఓడిపోడు అనే మాట నమ్ముతారా? మీ సైలెన్స్ మండిపోను, మిమ్మల్ని అడిగింది నేనే. చెప్పండి. యేసయ్య ఓడిపోవడం నమ్ముతారా? మరి ఇప్పుడు యేసు ప్రభు సిలువలో ఫెయిల్ అయినట్ట, సక్సెస్ అయినట్ట? ఆ రక్తం పనిచేస్తున్నట్ట, చచ్చిపడిపోయినట్ట? ఆయన వాక్యంలో పవర్ ఉందా, తగ్గిపోయిందా? ఆయన ఆత్మ శుద్ధీకరించాడా లేడా? మరి ఎవడురా మాట్లాడేవాడు? బైబిల్ పట్టుకొని ప్రసంగం చేస్తాడు మళ్ళీ పొద్దున్నెత్తే. నీ బతికెట్టుంటే మానవ ప్రపంచం అట్లేదు. ఆడెవడో ఉన్నాడంటే భూమి మీద, ఆడు తింటే అందరు తిన్నట్టు, అడిగి లేకపోతే ఎవడికి లేనట్టే. పొద్దునొచ్చి రాజుగారు ఒళ్ళు పడుతున్నాడంట, మసేజ్ చేస్తున్నాడు. రా ఎలా ఉందిరా రాజ్యం అన్నాడు. ఆయన మట్టికి ఇన్ని అడుగుతుంది ఎందుకు అసలు? అడుగుతుంటాడు, ఏమి సార్ దేశంలో జనం గంజిలేక చచ్చిపోతున్నారు అన్నాడంట. అయ్యయ్యో అని వెళ్ళ ఉన్న బంగారు పూలు తీసి ఇచ్చేయాడంట. పెద్ద పెద్దోళ్ళే గంజిలేక చచ్చిపోతుంటే ఈ పేదోడు ఎట్టబోతాడని కనికరింపడి చేయని ఇచ్చేసాడంట. రాజుగారి మెల్లో చేయనంటే కొంచెం గట్టిగానే ఉంటుంది కదండి, మరీ అమాయకంగా ఆడవు కదా. అది పట్టుకెళ్ళిపోయి అందులో చిన్న మొక్క అమ్మేసాడు, కావాల్సిన కొనుక్కున్నాడు, మిగతాది మొత్తం దాచేసుకున్నాడు. వచ్చాడు తెల్లారిపోతున్నాడు, మళ్ళీ ఒళ్ళు పడుతుంటే తెల్లారే ఎరా ఎలా ఉందో రాజ్యం అన్నాడండి. రాజ్యానికి సార్ ఎటు చూసిన బంగారం అన్నాడు. అదేందరా నిన్నే గంజి లేదంటే కదరా, నిన్న అడిగలేదు. మరి ఇవాళ బంగారం అంటున్నావు ఏంట్రా? ఇవాళ ఉంది బంగారం. ఇక ఆడు ఎలా తగలబడితే దేశం అట్టు ఉన్నట్లు లెక్కండి. నీ బలహీనతను, నీ యొక్క అపవిత్రతను, నీ లోపాన్ని పట్టుకొని మొత్తం క్రైస్తవ సమాజాన్ని కంటకట్టి దేవుని శ్రమను వ్యర్థం చేస్తూ, అవహేళన చేస్తూ పనికి మాల స్టేట్మెంట్లు ఇవ్వవాగా. పరిశుద్ధతలోకి రాగలిగింది మా భక్తిని బట్టి, మా నీతిని బట్టి, మా సామర్థ్యాన్ని బట్టి, దైవ భక్తి సాధన బట్టి కాదు. నా కొరకు సిలువలో యేసు ప్రభు చేసినంత త్యాగం మీద నమ్మకంతో, విశ్వాసంతో ఆయన రక్తాన్ని ఆశ్రయించి, వాక్యంపై ఆధారపడి, దేవుని అగ్నికి అప్పగించుకొని, శ్రమల వలైన భక్తిలో, సమర్పణలో సాగుతూ క్రైస్తవుడైన పరిశుద్ధపరచబడతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కనుక పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డాం. పరిశుద్ధత కలగటే ఫలం. పరిశుద్ధులు ఒకటమే దేవుని చిత్తం. 2 కొరింథీ 7:1 ప్రకారం ఇట్టి వాగ్దానములు మనకున్నవి కనుక మనము భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకుందామని వాక్యం మాట్లాడుతుంది. ఆల్రెడీ పరిశుద్ధులకు వచ్చారా, దాన్ని ఫుల్ఫిల్ చేసుకుంటానని దేవుడు మాట్లాడుతుంటే అవిశ్వాసం మాట్లాడతావు, సాతానికి నోరుగా మారావు, పిచ్చి మాటలు మాట్లాడబాకు. నీ నోటి మాటను బట్టే నీతిమంతుడిగా అపరాధిగా తీర్చబడతావు. పొద్దుగూగలు ఇదే పాపిష్టి మాటలు మాట్లాడతావు. నేను యేసయ్యను నమ్ముకున్నాను, యేసయ్య సిలువ త్యాగాన్ని నమ్ముతున్నాను, యేసయ్య రక్తంపై ఆధారపడ్డాను, యేసయ్య వాక్యంపై ఆధారపడ్డాను, యేసయ్య ఆత్మపై ఆధారపడ్డాను, నన్ను పరిశుద్ధులకు తీసుకొస్తాడు, సంపూర్తి చేస్తాడు అని ఒప్పుకోను అంటుతో. నిర్దోషమైన జీవితం. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. సరే, నిర్దోషమైన జీవితం ఎంతకాలం జీవించాలి మనం? ఈ చెప్పిడి మాటలు చెప్పకండి, మంచిగా చెప్పు. నిర్దోషమైన జీవితం కుదురుగా, భక్తిగా, నీట్గా, క్లీన్గా ఎంతకాలం బతకాలి? ఎవరు చెప్పాడు? 40 రోజులు ఉంటే చాలని చెప్తుంటే పెద్ద పెద్దోళ్ళు మాట్లాడుతావు. మళ్ళీ అడు కూర్చొని ఓన్లీ 40 days చాలని చెప్పాడు పెద్దోడు. ఆయనకన్నా పెద్దోడు నువ్వు అంటున్నారు. మరి ఆదికాండంలో 9వ అధ్యాయంలో, క్షమించండి 6వ అధ్యాయం 9వ వచనంలో పెద్ద ఆయన ఉన్నాడు. ఎవరు? నోవహు అనండి. అసలు అధ్యాయం పేరు చెప్పేపటికి మీరు మనిషి పేరు చెప్పాలిగా. నా ఇక్కడ చూస్తున్నారే, ఆదికాండం 6:9 ఎవరున్నారండి? ఆయన గురించి దేవుడు రాశాడు, నోవహు నీతిమంతుడు, నోవహు నిందారహితుడు, ఆయన దేవునితో నడిచినవాడు, ఆయన కృప పొందినవాడు. ఇప్పుడు నిందారహితుడు అనండి అంటే ట్రై చేస్తే యేసు రక్తం వేసి ఒక నింద మోపుదామని ఛాన్స్ దొరకదంట. అలిసిపోవాలి నువ్వేక, ఇది నింద అని మోపడానికి ఛాన్స్ దొరకదు. అంత పరిశుద్ధుడు ఆయన. అంత పరిశుద్ధుని ఎన్నాళ్ళు మెయింటైన్ చేశాడు? 40 రోజులండి. అంతకని ఎక్కువ మా వల్ల కాదు. 41 రోజులు చెలరేగిపోవాలి మళ్ళీ యేసు రక్తం వేసి చేయం. ఈ 40 రోజులే మొక్క తినకుండా, ముగ్గెట్టకుండా, పువ్వెట్టకుండా, మడిగట్టుకొని హల్లెలూయా ఒక మంది ఏలాడేసుకొని, బ్రదర్ ఎందుకు అలా ఉన్నారు? శ్రమ దినాలు కదండి.
ఎవరికి? నీకా యేసు ప్రభుకా? నాకే. నీచు తినకూడదు. ఈడిచిన మళ్ళీ ఈడికి 40 రోజులు మీ నీచెట్రంట. నీచు బుద్ధి పాడుగాను. వీడికి అంతకన్నా కష్టం ఏమి వచ్చింది? ఉపాసం పేరు మీద టిఫిన్లు ఎక్కువ తిన్నాడు తప్ప వీడికి ఏం తగ్గిందేమో లేదు. కొంపలో రోజు మామూలు తింటే రోజుకు 40 రోజులు 40 కోటాలు ఎక్కడికి వెళ్తే అక్కడ యేసు రక్తమే ఇచ్చేయం. నా మీద పడి అర్థం కాదు నేను తిండి పాడుగాను. ఇవాళ గారెలు తింటే రేపు బూరెలు తింటే రేపు అవి తింటే రేపు ఇది తింటే ఇల్లు చెప్పుకుంటారు కదా, నువ్వేం పెట్టా? నేను గారెలు అనుకున్నానులే, నువ్వు గారెలు పెట్టా, నీ మారుతాలే, బాగుండదులే. ఇట్లా 40 రకాలు తిని దేవునికి స్తోత్రం. 41వ రోజున 3 రకాల మాసాలు కొనుక్కొస్తున్నాం కంపకీడు. మీరు గమనించిన ఈస్టర్ ప్రార్థనలో మిగతా ఆరాధనల కన్నా తెల్లరగట్ట ఎక్కువ క్లిక్ అవుతున్నాయి. కారణం ఏంటంటే ఒత్త తెచ్చుకోవచ్చుగా. 4ంటికి వెళ్ళిపోయి 6ంటికి బయటపడిపోతే 7ంటికల్లా కూరలు తెచ్చుకొస్తే 10ంట్లో వండేసుకొని కలబడిపోతాం ఒక్కొక్కడు. ప్రతి ఆదివారం కలకల్లాడే మందిరాలు ఆదివారం ఈస్టర్ ఆదివారంలో చాలా తగ్గిపోతున్నాయి. ఎందుకంటే తెల్లరగట్ట అయిపోయింది. ఆ రోజు తెల్లరగట్ట ఎందుకు అయిపోయింది? ఆ రోజు కలబడిపోవాలి. చికెన్ బిర్యానీ, మటన్ కర్రీ, ఫిష్ ఫ్రై 3 రోజులు ఎందుకని ఊరికావా? 3 రకాలు అంటావు, 40 రోజులు చేయలేదు. నన్ను ఒకడు అడిగాడు పెద్దోడు, ఏమయ్యా వాళ్ళు ఏదో పేరు మీద కడుపు కట్టుకొని కన్నీరు కాచి కొంచెం భక్తి చేసుకున్నారు, నీకేంటి బాధ? వాళ్ళ మీద పడి సత్తావు పద్దాకా అన్నాడు. నేను అన్నాను, వాళ్ళు 40 రోజులు నిష్ఠగా ఉంటే నాకేం నొప్పి లేదురా, 41 రోజు చెలరైపోతేనే నొప్పి. నువ్వు 40 రోజులు ఎట్టాగో ప్రాక్టీస్ చేసావా, కంటిన్యూ చేయొచ్చుగా. నీకు అలవాటు ఏందిగా, మెల్లిగా దారి పడిందిగా. సైన్స్ ప్రకారం, డాక్టర్ల ప్రకారం 21 రోజులు చేస్తే హ్యాబిట్ అయిపోద్దంట. అది వీడికి మట్టికి అవ్వదు. 41 కూడా హ్యాబిట్ అవ్వలేదు వీడికి. నీ నోటికి నేనెందుకు పడ్డా, నీ కడుపుకి నీవే సాక్షి, నాకు ఎందుకు వచ్చిన సావు. కానీ నువ్వు ఇటు దొంగ భక్తి చేయబాకు. మళ్ళీ 325 రోజులు చెలరైపోతాడు, మళ్ళీ ఒక 40కి మళ్ళీ. నేను అడిగాను, అరే కరెక్ట్గా చెప్పరా ఏంటి నీ గొడవ అని అంటే, అన్న అప్పుడు బ్రేక్ తీసుకుంటే గట్ హెల్త్ బాగుంటుందన్న, అది అసలు విషయం. 325 days నాన్ స్టాప్గా బ్యాటింగ్ చేశానన్నా, కొంచెం తగ్గితే. అంటే పేగులు కాస్త శక్తి పుంజుకొని మళ్ళీ చెలరేగిపోవటానికి తయారవుతాయి అంట. ఇడు సర్వీసింగ్కి ఇచ్చాడు తప్ప బండి అమ్మేసేలేదీడు. మరింత వేగంగా దూసుకుపోవడానికి అక్కడ పెట్టాడు అంతే. ఇడు పనికి మాలిన తిండి బుద్ధి నశించును గాక. ఆకలికి తినో, కడుపుకి తినో, కరువుకి తినబాక. పూరేళ్ళు ఇచ్చాడుగా, తిన్నాక చంపేశాడుగా. నేను అడిగాను యేసు ప్రభుని, మరి అంత కోపం అయితే ఎత్తవెందుకు, తిన్నాక చంపేస్తాం ఎందుకు, ఎవడమే మానేయచ్చు కదంటే, ఒరే ఎంతమంది చచ్చారా అన్నాడు. 23,000 మంది దాకా చచ్చినట్టు గుర్తుంది అన్నాడు. మరి ఎంతమంది తిన్నారంటే 25 లక్షల మంది. మీద ఏరా? అప్పుడు వెలిగింది, నిజమే, తిన్న వాళ్ళందరూ సావలేదుగా. కడుపుకు తిన్న వాళ్ళందరూ మంచిగా ఉన్నారు, ముక్కుల్లోకి వచ్చేదాకా తిన్న వాళ్ళే చచ్చారు. బైబిల్లో ఉందా లేదా ఈ మాట? యోహాను సువార్త 2వ అధ్యాయంలో, క్షమించాలి కదా 6వ అధ్యాయంలో అంట, 5 రొట్టెలు 2 చేపలు అద్భుతాలు చేసింది రాశాడు కదా. 4 సువార్తలు రాశాడు, యోహాను మాత్రమే రాసింది ఏంటంటే వారు తినగలిగినన్ని చేపలు తినిరి అని రాశాడు. నాకు అక్కడ చాలా బాధ వచ్చేసి, రొట్టె చేపలు పంచుతుంటే కొంతమంది రొట్టెలు వద్దన్నారంట, చేపలే కావాలన్నారంట. వాడు ఎన్ని చేపలు కావాలి తిన్నాడంట ఆ రోజున. ఎందుకు రట్ట తినాలా? కోటాలు అయితే మాత్రం ఇంటికాడ 1 కేజీ చికెన్ తెచ్చుకుని 4 తింటారు. కూటంలో నువ్వు ఒక్కడి 1 కేజీ చికెన్ ఎందుకు తిన్నావు? మరి తప్పు కాదా? అట్ట చూస్తారు నాయంకా. కూటంలో ఇంకా తక్కువ తినాలా? 10 మంది వస్తారు, కొత్త వాళ్ళు వస్తారు, ఎక్కడికి వస్తారు. దేవుడు మనకు సమృద్ధి ఇచ్చాడు కదా, ఏముందిలే ఏదో ప్రసాదంగా భావించి, దేవుని భోజనంగా భావించి, ఆశీర్వాద భోజనంగా భావించి 2 మెతుకులు తింటే చాలు అనుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళి అవసరమైతే తిందాం అనుకోవాలి. కానీ అచ్చే తీసుకురా, ఏంటిది? కూర. ఏం కూర? కూరే. మనం ఇంటికి వెళ్తాడు, కూర తెద్దునా అన్నాడు. ఏం కూర అన్నాడు. ఏం కూర అంటావేందన్నా? కూరే. అదేనా ఏం కూర? కూర అంటే కూరనే, మళ్ళీ ఏం కూర అంటావేందా? ఫలానా అని చెప్తే పరువు పోయిద్దంటే ఆడికి. కూర అంటే కదే. ఏది? నాకేం తెలుసు, వాడు చెప్పాడు.
ఇప్పుడుకైనా ఇలాంటి పిచ్చి పిచ్చి మానేయండి. నిందారహితుడు నిర్దోషి అన్న సాక్ష్యం ఎన్నాళ్ళకు పొందాడు, ఎన్నాళ్ళు కలిగినాడు తెలుసా? ఆ మొక్క నోవహు గురించి దేవుడు చెప్పే నాటికైన వయసు 500 సంవత్సరాలు. 30-40 రోజులు ఎవడైనా బతుకుతాడు ముక్కు మూసుకొని, పనికి మళ్ళీ భక్తి నువ్వును. 500 సంవత్సరాల లైఫ్ని చూసి చెప్పాడు. ఒక్క నింద మోపడానికి కుదరట్లేదురా, అట్ట బతికాడు అబ్బాయి నోవహు అని. కొడితే మంచి కూడా సప్పుడు దెబ్బలు కొడతావు. 500 సంవత్సరాల ఒక జీవిత రిపోర్ట్ తరది. 500 ఏళ్ళ జీవితాన్ని టెస్ట్ చేస్తే ఒక నింద మోపుతామంటే ఛాన్స్ లేదంటే ఎంత పరిశుద్ధుడండి భక్తుడు, ఎంత అద్భుతంగా జీవించాడండి. ఈ సమర్పణ, భక్తి, ప్రతిష్ట ఎన్నాళ్ళు ఉండాలండి? పాలు మరిచిన పిల్లగాన్ని తెచ్చి అన్నా ఏలి ఎదుట యెహోవా మందిరంలో ప్రతిష్ఠించి అంటాడు, అయ్యా నేను మొక్కులు మొక్కి కన్న కుమారుడు ఇతడే. ఆ రోజు మీరు ఆశీర్వదించారే, ఆ ఆశీర్వాద ఫలితంగా వచ్చిన బాబు ఇతడే. ఇదిగో పాలు మరిచాడు, దేవునికి ఇస్తున్నాను. బ్రతుకు దినములన్నిట ఇతడి యెహోవాకు ప్రతిష్ఠితుడా. కొన్నాళ్ళు ఉంచండి అయ్యా పరిచర్లో, కొంచెం ఎదిగొచ్చాక మళ్ళీ తీసుకుపోతాం మేము. బాగా ఎదిగే వయసులో, తినే వయసులో నీ దగ్గర పెట్టుకో, కొంచెం సలబడ్డాక నేను తీసుకెళ్తాను. ఇదేం పనికి మళ్ళీ సమర్పణ? ఆడు అల్లరి చేసే కాలం అంతా, ఫీజులు కట్టే కాలం అంతా, గట్టిగా మేసే కాలం అంతా అయ్యగారికి అప్పచెప్తావా? ఓ కొలికి వచ్చిన తర్వాత తీసుకుపోతావా? అసలు ఇచ్చినోడికి పోయినోడికి ఎవడికి బుద్ధి లేదుగా. మారు మనసులో ఒక్కరైనా స్తోత్రం చెప్తే బాగుండేది. అలాంటి అక్రమాలని, దుర్మార్గాలను మీరు మౌనంతో ఏకీపించకూడదు, తీవ్రంగా ప్రతిఘటించాలి, ఖండించాలి. అవుననాలి, ఆమేననాలి. ఏమరే దేవునికి స్తోత్రం చెప్పరే. వాక్యం ఏమంటుంది సార్? ఆయన దీవించాడు, ఎవడు మార్చలేడు. ఏంటా దీవెన, ఏంటా లక్షణం అంటే అతనిలో ఏ దోషము కనగలలేదు. మళ్ళీ చెప్తున్నా, నిర్దోషత్వమే అసలైన ఆశీర్వదింపబడ్డ వాళ్ళ లక్షణం. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఇంట్లో సకల వైభోగాలున్నా, వజ్ర వైడూర్య మరకతములను కిరీటములు ధరించగల సామర్థ్యమునికి ఐశ్వర్యవంతుడికి ఎదిగిపోయినా నిర్దోషత్వము లేకపోతే నువ్వు ఆశీర్వదింపబడ్డవాడివి కాదు. ఈ మాటలో, చూపులో, తలంపులో, స్పర్శలో ఏదో ఒక మురికి మకిలి దరిద్రం ఉంటే యు ఆర్ నాట్ ఎ బ్లెస్డ్ పర్సన్. నో వే. ద మార్క్ ఆఫ్ ఎ బ్లెస్డ్ పర్సన్ ఇస్ ద హోలీ అండ్ శాంక్టిటీ లైఫ్. దీవించబడ్డవాడి జీవితాన్ని గుర్తేంటో తెలుసా? ఏ దోషము లేని స్థితి. ఆమేన్ అనండి, చెప్పాలి మంచిగా. హల్లెలూయా. పరిశుద్ధత ముఖ్యమైందా కాదా చెప్పండి. రెండో మాట, పరిశుద్ధత ఈ భూమి మీద సాధ్యమా కాదా? సాధ్యం. యేసయ్య చేసిన త్యాగాన్ని బట్టి, యేసయ్య రక్తాన్ని బట్టి, యేసయ్య వాక్యాన్ని బట్టి, యేసయ్య ఆత్మను బట్టి విశ్వసించువానికి ఇది సాధ్యమని దేవుని వాక్యం తెలియజేస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు మాట్లాడుతా, 10th క్లాస్ పిల్లలకి డిగ్రీ వాళ్ళ యొక్క క్వశ్చన్ పేపర్ ఇచ్చారనుకోండి, అది సరైందా అన్యాయమా? మాట్లాడాలి మీరు. మన సిలబస్లో లేనిది మనకి పరీక్ష పెడితే తప్ప, మోసమా కాదా? ఏమండి? మరి పరిశుద్ధత సాధ్యం కాదు అనేది నిజమైతే, పరిశుద్ధపరచుకోలేక కుదరదని దేవుడు చెప్తే ఇప్పుడు అన్యాయమేగా. సిలబస్లో ఉన్నదే ఇచ్చాడు, లేనిపోని సాకులు వెతికి నష్టపోవద్దని భయభక్తులు కలిగి అప్పగించుకొని కుదురుగా పరిశుద్ధపరచబట్టానికి కృపలోకి రమ్మని దేవుని వాక్యం ద్వారా మీకు పిలుపునిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునగా. నీ ఆశీర్వాదమే, ఆశీర్వాదమే, ఆశీర్వాదం, ఆశీర్వాదం, ఆశీర్వాదమే. ఏంటది? పరిశుద్ధత. మరి భక్తులందరూ ఎత్తబడ్డారేంటి? ఈ ఎట్టకు భారతలేదని పోయారా ఏంది? వెళ్ళిపోయారా? అయిపోయిందా సమర్పయామి? అభిషేక పంపించేసావు నాన్న. దేవునికి స్తోత్రం. ఓన్లే కాస్త ఇప్పుడు 6 నుంచి తిప్పలు పడ్డారు కాబట్టి కొంచెం రిలాక్స్ అవడంలో తప్పులేదు, కానీ ఎత్తబడితేనే తిప్పలు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మాట మీరు గమనించాలి. పూట దేవుని వాక్యం తెలియజేస్తుంది, దీవించాడు, నేను దాన్ని మార్చలేను. ఏంటంటే ఆ ఏం మాడుతున్నావు? నాడు దోషం ఏమీ లేదు. అది దీవించబడ్డవాడి మార్క్ అంటే. హల్లెలూయా, హల్లెలూయా. చిన్నప్పుడు మా ఇంటి పక్కన వాడు తాగుబోతుడు ఉండేవాడు. అడ్డగోలుగా వాగటం, లాస్ట్లో దట్స్ ఆల్ మై నేమ్ ఈజ్ అలెగ్జాండర్ అంటాడు. వచ్చింది అదొకటే.
పిచ్చి పిచ్చిగా తిక్క తిక్క బాగుతాడు, పనికి మళ్ళీ తాగుబోదు సొల్లంతా కార్చుకొని వాగి లాస్ట్లో అంటాడు దట్స్ ఆల్ మై నేమ్ ఇస్ అలెగ్జాండర్. అసలు ఆయనే బతుకుంటే ఈ మాట ఆయన దాకా వెళ్తే ఆత్మహత్య చేసుకోడు. ఏందిరా ఈ మాట? నేను క్రైస్తవుని అంటావు, ఆది ఆంధ్ర క్రైస్తవ, ఏయ్ ఎంత పెద్ద పుస్తకం పెట్టావు, ఈ ఆహారం ఏంటి మరి? ఆశీర్వదింపబడ్డవాడికి గుర్తిండి తెలుసా, ఏ దోషం ఉండకూడదు. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధ జీవితాన్ని గురించి బైబిల్ ఎంత గొప్పగా మాట్లాడింది తెలిసిన. మిమ్మల్ని పిలిచిన వారు పరిశుద్ధుని కనుక మీరును. ఆమేన్. 93వ కీర్తన 5వ వచనములో ఎన్నటెన్నటికి పరిశుద్ధత నీ మందిరమునకు అనుకూలమని వాక్యం చెప్పింది. ఆమేన్, హల్లెలూయా. 96వ కీర్తన 104వ కీర్తనలో 110వ కీర్తనలో పరిశుద్ధ అలంకారములు ధరించుకొని రమ్మని, సాగిలి పడమని, ఆరాధించమని దేవుని వాక్యం చెబుతోంది. దేవుని బిడ్డలారా, మీరు వాక్యాన్ని పరిశీలన చేయగలిగితే శ్రద్ధగా ఈ మాటలు వినే ప్రయత్నం చేయండి. మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభుల వారి కొండ మీద ప్రసంగములు 5వ అధ్యాయం 8వ వచనములో హృదయ శుద్ధి కలిగిన వారే దేవుని చూస్తారని వాక్యంలో రాశాడు. హెబ్రీ పత్రిక 12:14లో పరిశుద్ధత ఎక్కడెవడు ప్రభువును చూడాలని వాక్యం చెబుతోంది. దానియేలు 7:18లో మహోన్నతిని పరిశుద్ధులే రాజ్యాధికారం పొందారు రాశాడు. ప్రకటన 22 చివరి వచనములో పరిశుద్ధులకి కృప తోడై ఉంటుందని వాక్యం రాశాడు. ఎక్కడ చూసినా పరిశుద్ధులు పరిశుద్ధులు, ఇంకొక వ్యవహారం లేదు బైబిల్లో. దీని పేరే పరిశుద్ధ గ్రంథం. ఇందులోని దేవుడు పరిశుద్ధ దేవుడు, రాసిన వాడి పేరు పరిశుద్ధ ఆత్మ, చిందిన రక్తం పరిశుద్ధ రక్తం. నీకు ఇచ్చిన పిలుపు పరిశుద్ధుల ఒకటికి ఇచ్చిన పిలుపు. ఈ రోజున దేవుని వాక్యంతో మాట్లాడుతుంది. ఆశీర్వదించబడ్డాడు, దీవించబడ్డాడు ఎలా ఉండాలి తెలుసా? పరిశుద్ధంగా ఉండాలి. ఏది పడితే తినకూడదు, ఏది పడితే తాగకూడదు, ఏడబడతాడు సాగకూడదు. తాగుబోతులు విందులో కూర్చున్నాడు ఒకడు పోయి. మనకి ఎక్కడికి వెళ్ళినా మన పిల్లగాల సమాచారం వచ్చేస్తుంది కదండి. అని అడిగా, ఏదిరా? చిచ్చి నేను తన చిచ్చి బిర్యానీ వచ్చేసి అంతే. ఈ సిగ్గుమాలను బతికి బిర్యానీ కొంపలా తినపోయావు. నేను తాగలేదన్నా, బిర్యానీ తినొచ్చేసి అంతే. తామరాకు మీద నీటి బొట్టివలే, అసలు నాకంటనివ్వలా. ఈడొక పరిశుద్ధుడు, ఈడు చుట్టూతా తాగుబోతులు కూర్చుని అడ్డగోలుగా దాగి పిచ్చి పిచ్చిగా వాగుతుంటే అవన్నీ చక్కగా స్తోత్ర ప్రార్థనలాగా వింటూ అక్కడ కూర్చొని బిర్యానీ తిన్నాడంట. అరే బేషరం ఆద్మీ కాసే రైతు, ఛో పనికి మళ్ళీ పని. ఇట్లాంటి పనికి మళ్ళీ దిగజారుడు ఎవడైనా క్రైస్తవులు ఉంటాడేమో అని యేసుప్రభువుకి తెలుసు కాబట్టి అని అన్నాడు, మద్యపానము తాగుబోతుల విందులు రెండూ వద్దన్నాడు. మద్యపానం చేయిపోయినా ఆ విందులు కూడా నువ్వు ఉండకూడదని వాక్యం చెప్తుంది. ఒక్కలో ఇద్దరు ఆమెను అన్నారండి. అసలు ప్యానం తరుక్కుపోతుంది మీకు. ఏమా చిచ్చి అనిపించాలిగా, తాగుబోతుంది అనేపాటికి. అక్కడ కూడా వెళ్ళకూడదా? బిర్యానీ పెడతారుగా, ఆడ ఆ బిర్యానీ తెచ్చే కంటే పొట్టి ఆవక పచ్చడిస్తుంటే బోళ్ళు ఆశీర్వాదం వచ్చేద్ది నీకు. దేవునికి స్తోత్రం చెప్పండి. మంచి వాళ్ళందరూ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. క్రైస్తవ సాక్ష్యమే పరిశుద్ధ జీవితం. పరిశుద్ధత అనండి ఒకసారి. అది ఎంత సీరియస్గా ఉండాలంటే, బైబిల్ గ్రంథంలో యోసేపు గారు లేరు, ఆయనకి 2 పోయే ఛాన్సులు వచ్చినాయి. ఒకటి పరిశుద్ధత, 2 పరువు. ఈ రెండిట్లో ఏది సెలెక్ట్ చేసుకోవాలి? 24/7 ఆలోచించి హోల్ నేను పేరు చేసి కదా ఒక్క సెకండ్లో డెసిషన్ చేసుకున్నాడు. సరే పరువు పోతే పోయిందే, పరిశుద్ధత పోవు. అదే మనకైతే పరువు ఇంపార్టెంట్. పరిశుద్ధత కోల్పోతే అవసరమైతే 40 days ఫాస్టింగ్ చేసేసే కాళ్ళు పట్టుకుని చిచ్చి. నా దగ్గర సేవ తర్ఫీదుకు వచ్చిన పిల్లలందరూ నేను ఒకటే చెప్తాను, రేయ్ ఒకటి గుర్తుపెట్టుకోండి కడుపులో, నీకు అప్పగించిన పరిచయలో ఒకరోజు ఫెయిల్ అయితే పర్లేదు, ఇంకో రోజు చేసుకోవచ్చు. మంచిగా నీకు మంచి సభలో పాట పడే ఛాన్స్ ఇచ్చాం. ఓ శృతి మధ్య ఇందాక కూడా విన్నాక అడ్డగోలికి ఏమైనా పాడితే పాపం కాదు, తప్పు కాదు, ఇంకోసారి ఛాన్స్ వస్తుంది. మంచి సభలో తక్కువని దైవజనుడు, 1 పావుగంట వాక్యం చెప్పరాని ఇచ్చాడు. అంత అద్భుతమైన అవకాశం వినియోగించుకోలేకపోయావు.
తడబడ్డావు, సరిగా చెప్పలేకపోయావు, పెద్ద పాపమేం కాదు, ఇంకొకరు చేయొచ్చు. నీ పనిలో ఫెయిల్ అయితే పర్లా, కానీ పరిశుద్ధతలో ఫెయిల్ అయితే, మురికైపోయాక మిగిలిపోయాక తగలబడి చచ్చాక ఇంకేం చేస్తారు? రేపు పొద్దున్న కాపాడుకోవాలి పరిశుద్ధతనే. చాలా పెద్ద విషయం ఇది, చాలా కష్టమైన విషయం ఇది, కానీ అసాధ్యమైతే కాదు, అసాధ్యమైతే కాదు. ఎందుకంటే దేవుని వాక్యం, దేవుని ఆత్మ, దేవుని రక్తం, దేవుని నామం, దేవుడు పంపించినటువంటి మార్గం, శ్రమలు ఇన్ని కృషి చేస్తే మన చుట్టూ మన పరిశుద్ధుల్లో పెట్టడానికి. నీ ఒంటరి పోరాటం ఏం కాదు ఇది, ఇంతవరకు కూడా జరుగుతుంది. నువ్వు నమ్మితే చాలు, ఆ కార్యంలో దేవుడు నిలబెడతాడు నిన్ను. పోతీఫరు నమ్మాడు తప్పు చేశాడని, ఆ పోలీసు వారు నమ్మారు, ఆ జైల్లో తోటి ఖైదీలందరూ నమ్మారు. రేయ్ వ్యభిచారి, తెన్నింటి వాసన లెక్క పెట్టినవాడ, కన్న తల మీద అగాయం చేసిన పాపిస్తాడా రేయ్ అని అందరూ ముఖం ఉమ్మేస్తున్నారు. పరువు అయింది, అవమానం వచ్చింది, కానీ పరిశుద్ధత పోతే పోయింది పరువు. పరిశుద్ధత పోకూడదు అనుకున్నాడు. ఒక దినాన్ని దేవుడు నిరూపించాడు. దేశానికి రాజును ఫరో ఇంటికి తండ్రిగా మార్చేశాడు. నేను మీకు మనవి చేస్తున్నాను, పరువు పోయినందున వల్ల అవమానాలు కష్టాలు రావచ్చు, కానీ పరిశుద్ధత కోల్పోతే దేవుని ఎదురు నీ స్థానం కోల్పోతావు. చాలా జాగ్రత్తగా ఉండాలి. కొండ మీద ప్రసంగంలో యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారు? మీ కన్ను అభ్యంతర పరిస్థితి పీకేసుకో, కాలు అభ్యంతర పరిస్తే నరికేసుకో. అంటే పోతే ఒక అవయవమైనా పోవాలి, కానీ పరిశుద్ధత పోకూడదు అని యేసు ప్రభు చెప్పాడు. కొండ మీద ప్రసంగం, కొండ మీద ప్రసంగం, కొండ మీద ప్రసంగం ఎక్కడ దాకా? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది, బిడ్డలారా. అక్కడికే కొండ మీద ప్రసంగం అయిపోయిందిరా. ఇక్కడ రా, కిందకి రా. కొండ మీద ప్రసంగం ఏమంటుంది? పోతే నీ అవయవమైన పోవాలి, కానీ పరిశుద్ధత పోవడానికి వెళ్ళదని వాక్యం చెప్తుంది. రోషం తెచ్చుకోవద్దా క్రైస్తవుడు? వాక్యాన్ని స్వీకరించొద్దా? దేవుని నడిపింపుకు రావద్దా? కడుపులో భయం కలిగి ఇది నేను చూడకూడదే, ఇది నేను మాట్లాడకూడదే, ఇది నేను తినకూడదే, ఇక్కడికి వెళ్ళకూడదే అని సోయి ఉండద్దా నీకు? సంసోను దేవుని ఆత్మను కోల్పోవటమే బాధాకరం అంటే, అది కోల్పోయినట్టు తెలియకపోవటం ఇంకా ఘోరం. ఈ మధ్య నాకు ఎడమ పాదంలో మడమ కింద ఒక పెద్ద సమస్య వచ్చింది. కాయలాగా అయిపోయి, ఆనకాయలాగా అయి నడవలేక నరకయాతన పడుతున్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే కట్ చేసేయాలి, తీసేయాలన్నారు. తీరా కట్ చేసిన తర్వాత ఆ ఆనకాయని కట్ చేస్తే లోపల ఎంత మేకుంది. డాక్టర్ షాక్ అన్నాడు. నా కాల్లో మేకు దిగటం ఎంత ఘోరం అంటే, దానికంటే మేకు దిగినట్టు ఇన్ని నెలలు నాకు తెలియకపోవటం అంతకన్నా ఘోరం. స్పర్శ కోల్పోవటం, తగ్గిపోవటం, డయాబెటిక్ న్యూరోపేతులు అత్యంత దారుణమైన దశ. అది చాలా ప్రమాదకరం. మేకు దిగటం ఎంత ప్రమాదకరమో, దిగినట్టు తెలియకపోవటం అంతకన్నా ప్రమాదకరం. లూజింగ్ సెన్సెస్ ఇస్ వెరీ డేంజరస్. అభిషేకం కోల్పోవటం, ఆత్మను కోల్పోవటం, నడిపింపును కోల్పోవటం నీకు అర్థమైపోవాలి. ఎక్కడ తప్పు చేస్తున్నావు, ఎక్కడ పొరపాటు. నీకు సోయి లేకుండా బతికితే, ఒంటి మీద సోయి లేకుండా బతికితే ఎలాగా? ప్రసంగం చేసేవాడికి ఉపదేశ క్రమంలో ఉన్నామా, దారి తెప్పేమో అర్థం కావాలి. పాట పాడేవాడికి శృతిలో ఉన్నామా, తాళంలో ఉన్నామా అర్థమై అవ్వాలి. ఎవడు చెప్పేదాకా సోయి ఉండదు నీకు. పరిచర్య చేస్తున్నవాడు సామర్థ్యము కొలు చేయాలి. నీకు తెలియాలి, నీకు సోయి ఉండాలి. నీకు దొంగ పని చేయటం అన్న బాగా చేయలేదన్నా, నీకు చెప్పేదాకా ఏం చేస్తున్నావా నువ్వు? నీకు తెలియట్లేదా? పరిశుద్ధతని ఏదో పైన చేసుకునే వ్యవహారం కాదు. ఆ దినాన ప్రధానమంత్రి స్థానంలో మొర్దెకైని కూర్చోబెట్టిందేంటి? రాజీ పడని పరిశుద్ధ జీవితం. నేను యూదుడిని కనుక అలాగూ చెయ్యజాలను, చస్తానే కానీ అన్నాడు. దేవుడు తీసుకెళ్లి సింహాసనం కూర్చోబెట్టాడు. ఇంత ముద్ద అన్నం పెడితే రాజుగారు తినే భోజనం పెట్టాడు. హల్లెలూయా. స్వరాజ్యం పైన, స్వదేశం పైన, సుఖజీవనం పైన మాంసం మాత్రం నుంచి హల్లెలూయా అని తినలేదండి. చచ్చాయి, ఇది తింటే నేపథ్యం అయిపోతాను అన్నాడు. పరిశుద్ధ అంటే ఏంటి సార్? మన పరువు కన్నా ఎక్కువ. పరిశుద్ధత ఏంటి? మన అవయవాల కన్నా ఎక్కువ. పరిశుద్ధత అంటే ఏంటి? మన ప్రాణం కంటే కూడా ఎక్కువ.
పరిశుద్ధత ఆ స్థాయికి వస్తే, అంత సీరియస్గా తీసుకుంటే, నువ్వు కూర్చున్నా, పడుకున్నా, టీవీ చూసినా, యూట్యూబ్ చూసినా, కాలేజీకి వెళ్ళినా, ఉద్యోగానికి వెళ్ళినా, ఆడపిల్లవైనా మగపిల్లడమైనా ఎవరికైనా పరిశుద్ధత అనేది అంత సీరియస్గా మైండ్లో ఉంటే సాధ్యమవుతుంది. దాన్ని పక్కన పెట్టేసి నెత్తి నిండెక్కి నేను పరిశుద్ధనవ్వాలి, పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి, ఇది పెట్టుకోకుండా ఎవడు పరిశుద్ధుడు కాదంట, ఎవడు పర్లేదంట, చిన్న చిత్తక లోపాలు ఉంటాయంట, నిదానం చూస్తే ఎవరు నిలవగలడు ప్రభా, చూసి చూడటగా వదిలే ప్రభు అనే ఓ దిక్కుమాలి ప్రార్థన అర్థం చేసుకోవాలని సిగ్గుమాలి బతుకుతుంటే ఎట్ట కుదురుద్ది? దావీదు బతికాడు ఒక బతుకు ఎట్ట తెలుసా? అయ్యా నన్ను పరిశీలించుము, పరిశోధించుము, నీకు ఆయాసకరమైంది ఏమైనా ఉంటే చూడు. దమ్ముండాలండి ప్రార్థన చేయాలంటే. ఏం మామూలు మాట అంటారా అది? నన్ను పరిశీలించు, పరీక్షించు, నీకు ఆయాసకరమైనది ఏదైనా ఉందేమో చూడు. దేవుని ముందుకెళ్ళి ఆ మాట చెప్పే దమ్ము ఉండాలి కదండి, మామూలు విషయమా? రాజీ బతుకు ఎలా ఉంటుంది? నీవు నేను నుంచి చూసాను, ఎవడు బతుకల్డు? చూసి చూడండి, వదిలే బాబు. పరిశుద్ధ జీవితం పట్ల మనకు సీరియస్నెస్ పెరగాలి. పరిశుద్ధ జీవితం మీద దృష్టి పెట్టాలి. దేవుని మహిమను మనం నిలబెట్టాలి. సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. అన్ని జనుల మధ్య దేవుని మనం దూషించబడే సిగ్గుమల్లి బతుకు బలకైన జీవితం మనం జీవించకూడదు. యెహోవా దీవించాడు, నేను మార్చలేను. కారణం ఏంటో తెలుసా? ఏ దోషం లేదు. దోషాల్లో బలహీనతలుంటే మారిపోద్ది కదా, నిలబడదు. యెహోవా వలన దీవించబడిన వాడు నిర్దోషమైన జీవితాన్ని, పరిశుద్ధ జీవితాన్ని సాధన చేయాలి. ఈ కృప దేవుడు మనకి సమృద్ధిగా అనుగ్రహించాలని స్వరమెత్తి చేతులెత్తి క్షణం ఆగకుండా అలా స్తోత్రాలు చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధ జీవిత విషయంలో దేవుడు మనకు కృపిస్తున్నందుకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నాతో కలిసి దేవుణ్ణి ఆరాధించడానికి ఎంతమంది ఇష్టపడుతున్నారు? స్వరం ఎత్తుతారా? ఏకీపిస్తారా? హల్లెలూయా, హల్లెలూయా. దైవజనుడు ఒక మాట అన్నారు, గుర్తుందా? యేసయ్యా, నీ పాదాల చెంత నా శరము వంచెదను. ఎందుకు తెలుసా? నీవు పరిశుద్ధపరుస్తున్నావని. ఆమేనండి గట్టిగా. మరొక ఆత్మీయ తల్లి గారు ఏమన్నారు తెలుసా? పరిశుద్ధపరచబడి పరిపూర్ణత చెంది మహిమలో చేరుటయే నా హృదయ వాంఛ. స్తోత్రం చెప్పండి గట్టిగా. అసలు నీ గుండె ఏం కోరుకున్న, హృదయం దేని కొట్టుకులాడుతుంది? నీ పరితాపం ఏంటి అసలు? మా చిన్నప్పటి నుంచి మేము విన్న, పెరిగిన, పాడుతూ ఆరాధిస్తూ పెట్టినటువంటి పెంతెకోస్తు కీర్తనలో ఒకటి, పరిశుద్ధ జీవితము చేయుటకే పాపిని ప్రభు ప్రేమించి భాగ్యం ఇచ్చాడని. సర్వకృపానిధియగు ప్రభు అనే పాటలో, చర్చలు ఇన్ని రకాలు ఏమి లేవండి, ఒక డ్రమ్ ఒకటే, అగ్గొచ్చేయి దేశరక్తం ఇచ్చేయి, దేవునికి స్తోత్రం. డ్రమ్ము కొడితే, దండయాత్రలకు వెళ్తే చేతుల చర్మం ఊడిపోయి రక్తం కారుతూ డ్రమ్ముకు అతుక్కుపోయేది చెయ్యి. అన్ని గంటలు. ఇప్పుడు అంతకన్నా ఎక్కువ గంటలు వీళ్ళు కూడా వాయిస్తున్నారు, కానీ టెక్నాలజీ తోడైంది వాళ్ళకి. మాకేమి లేదు, దిక్కులేని వాళ్ళం అయిపోయాం. ఎట్టంటే అదే కొట్టేసుకుంటుంది. దాన్ని ఏమేం చేయాలో ఏమేం చేయకూడదో నియంత్రించడానికి, కంట్రోల్ చేయడానికి మనకి ఆ టెక్నాలజీ అర్థమైతే చాలు. పరిశుద్ధ జీవితం ప్రబోధించబడింది. ఒక చిన్న మాట చెప్పి నేను ముందుకెళ్తాను. ఏలూరులో మా తాతయ్య గారి సంఘంలో బస్ స్టాండ్ టర్నింగ్లో కూర్చొని చెప్పులు కుట్టుకునే ఒక వ్యక్తి ఉండేవాడట. ఆయన ప్రభుని నమ్ముకున్నాడు, ఆత్మను పొందాడు, మంచి పరిశుద్ధ జీవితానికి సాధన చేసుకుంటున్నారు. ఆ బస్ స్టాండ్ టర్నింగ్లో వచ్చిపోయే వాళ్ళు బస్సులో వచ్చేది, ఆ టర్నింగ్లో చెప్పులు కుట్టుకుంటా ఉంటే
ఒక స్త్రీ పరుగున వచ్చి బస్సు ఎక్కబోతున్న క్రమంలో చెప్పు తెగిపోయిందంట. అబ్బా, ఇప్పుడు చెప్పు తెగిందని చిరాకుతో వచ్చి అతని ఆ కాలుతోనే ఆ చెప్పులు కూడా వాడి కాలు చెప్పట్టు ఇసిరి, ఏయ్ త్వరగా చెప్పుకుంటా అనిందట. ఆ తల వంచి పని చేసుకుంటున్న వ్యక్తికి ఆమె పాదం కనిపించిందట. చాలా అందంగా ఉందంట పాదం. ఆయన అనుకున్నాడట, ఈమె పాదమే ఇంత అందంగా ఉంటే ముఖం ఎట్టు ఉండదు చూద్దామని ఇటు తలపైకి తల వంచి పని చేసుకుంటే తలపైకి ఎత్తనికి ఎంత ఏం పడుతుంది, సెకండ్సే కదా. ఈలోపు పరిశుద్ధాత్ముడు, నా కుమారుడా రాజీ పడిపోతున్నావురా అని మాట్లాడాడట. అమ్మ బాబు ఏం తుల్లిపడి అతని చేతిలో చెప్పులు కుట్టేది ఒక కంఠాని అని పదునైన పని ఉంటుంది. ఒక్క పోటు కనుగుడ్లో పొడిచి పీకేశాడంట. బస్ స్టాండ్ మూల కూర్చొని ఆ గుడ్డట్ట బయటకు వచ్చేస్తే పట్ట 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 రక్తం గారిపోతుంటే ఆ బహు సౌందర్యవతి ఎవరు తెలుసా? ఆ ఊరికే బహు దారుణమైన వేశ్య, నీచమైన వ్యభిచార స్త్రీ. తన సౌందర్యం చేత కుటుంబాలను నాశనం చేసి ఊరికే చెడ్డ పేరు తెచ్చి కొంపలు కోల్చడానికి ఇంకో ఊరు బయలుదేరింది. ఆ క్రమంలో చెప్పు దిగిపోతే వస్తే ఎంతమంది గద్దించినా, ఎంతమంది ఆడబిడ్డలు ఏడ్చినా, ఎంతమంది శాపనార్థాలు పెట్టినా ఇంత రవ్వ మార్పు రాని ఆ పాపిష్టి స్త్రీ రాయ్ ఇంతకంటే కన్ను పొడిచి చేదస్తా మెంట్ల ఏముట్టింది రాని కళ్ళ ముందు గుడ్డు పొడిచిట్టు బయట బిక్తే రక్తం పడబడ కారుతాను. ఎవరికైనా ఆందోళన ఉండదా? కంగారు పడి కేకలేస్తే ఆ కనుగుడ్ని ఇటు పట్టుకొని ఆయన అంటాడంట, అమ్మ నేను ఏసై పెట్టినమ్మా, మారు మనసు పొందాను, బాప్తీసం పొందాను, ఆత్మను కూడా పొందాను. నీ పాదం ఎంత అందంగా ఉంటే నీ ముఖం ఎట్టుండి చూద్దాం అనుకున్నాను, కానీ నా దేవుడు నా కుమారుడా రాజీ పడిపోతున్నావు అని చెప్పాడు. పరిశుద్ధతను కోల్పోయి రాజీ పడి బతికే పనికి మళ్ళీ బతుకన్నా పోతే పోయింది నా కన్ను, నేను పరిశుద్ధతను కోల్పోలేదన్నాడంట. ఆ పాపిష్టి మనిషి ఎన్ని మంది చెప్పినా మారింది, ఆ రోజు మారింది. జీవితాన్ని ఏసైకి సమర్పించింది. ఒక అవయవం పోయినా పర్లేదు కానీ పరిశుద్ధత పోకూడదు అనుకునే రోషం నీ కసి నీలోకి వస్తే యేసు రక్తమే జయం. నీ పరిశుద్ధతను సంపూర్తి చేయటకు దేవుడు ఇష్టపడుతున్నాడా? పరిశుద్ధ సమాజం అనే వాక్యంలో దేవుడు మాట్లాడుతున్నాడు. చేతులెత్తి యేసయ్యకి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. యేసయ్యా నీ పాదాల చెంత నా శిరము వంచెదా. ఎందుకని నీ కాళ్ళ మీద పడిపోతాను ఇప్పుడని అంత కృతజ్ఞత, అంత భక్తి భావం ఎందుకు పెళ్ళుపికింది తెలుసా? నువ్వు పరిశుద్ధపరుస్తున్నావు. నా పాట, ఆ మాట, ఆ స్తుతి, స్తోత్రం ఆమేనండి. నీవే నాకని ఈ భక్తిని, ఈ సమర్పణని, ఈ ప్రతిష్ఠని ఏకీభవిస్తేనే, లేకపోతే ఇంకెవడు అక్కర్లేదు నాకు. ఈ భక్తిని కోరుకుంటే, ఈ సమర్పణలు కోరుకుంటే ప్రైజ్ ది లార్డ్, సంతోషం. రండి కలిసి దేవుని మహింపరుద్దాం, ఈ అటకారం చేద్దాం, ఈ భక్తి చేద్దాం. అబ్బో అక్కర్లా, ఆయన చాలు. నీవే నాకని నేనే నీకని. ఎందుకు విజ్ఞాపన చేస్తున్నాడు? ప్రభువా అందరికీ చికెన్ కర్రీ పడింది, అడిగి పర్లేదు, రేపోయినాడు చికెన్ కర్రీ ఇమ్మని తండ్రి కుడిపరచ చేసి విజ్ఞాపన చేస్తున్నాడా? అడు కారు పాత అయిపోయింది, కొత్త కొనిపెట్టి ప్రభువా దుబాయ్లో ఎవడు పడితే అడిగే సిల్వర్ కోటింగ్ చేసిన కారులు ఉన్నాయి, మా ఓడికి కూడా ఇదా తండ్రి దగ్గర ఏడిచేది? అయ్యా నేను ఆడి కోసం రక్తం కార్చానయ్యా, అని పరిశుద్ధతలు కాపాడు, వాడి పరిశుద్ధతను సంపూర్తి చేయి. యేసు ప్రభు దుఃఖం ఏంటి, యేసు ప్రభు ఏడిపి ఏంటి నాయన? నీ పరిశుద్ధత కోసం కదా ఆయన కన్నీరు గార్చేది. పరలోకానికి వెళ్ళిన కాలు కింద స్వర్గం ఉన్న కుర్చీలో కూర్చోకుండా 2000 సంవత్సరాలుగా ఏడుస్తున్నాను నీ కోసం. నా పవర్ అంతా ఖర్చులో పెట్టి పంపించే నన్ను ఏడుతున్నా అక్కడ కూర్చొని. అయ్యా ఆయన పరిశుద్ధతను కాపాడుకున్నాడు చూడయ్యా, అవకాశమే. పరిశుద్ధ జీవితం పిచ్చి పట్టుకోవాలా? ఆమేన్. ఎంసెట్ రాసి ఉడకన్నా కసి, నీట్ రాసి ఉడకన్నా కసి, సివిల్స్ రాసి ఉడకన్నా కసి, పరిశుద్ధత కోసం నీకు ఉండాలి. మహోన్నతిని పరిశుద్ధులు రాజ్యాధికారం పొందుతారు. అక్కడ యోసేపు అయిన, ఇక్కడ మొర్దెకైనా, దానియేలన్నా క్వాలిటీ ఒకటే, పరిశుద్ధత. కింగులు అయిపోయారు ఒక్కొక్కడు. 30 సంవత్సరాలకి దేశానికి రాజు చేయడం అంతకన్నా సక్సెస్ఫుల్ లైఫ్ ఏముంటుంది సార్ భూమి మీద? ఏం కావాలయా? 30 సంవత్సరాలకి ఇంకా పాకెట్ పైన డాడీ నడుకొని రోడ్డు ఎక్కి పిల్లగాలు భూమి మీద కుప్పలు తెప్పలు తెచ్చారు. ఒకడు వచ్చాడు మా చర్చికి, 6 జోబులు ఉన్నాయి ప్యాంటుకి, ఏడబడితే అక్కడ తాళ్ళు కట్టుకొని వచ్చాడు ప్యాంట్లు. ఇన్ని జోబులు ఉన్నాయి ఏందిరా? నన్ను గ్యాకిచ్చి, నాన్న నీ సంపాదన ఎంత ఉండదు లేకుండా. నాకు లేదు అంకుల్, డాడీ ఇస్తారు నాకు పాకెట్ మనీ. మరి 10 రూపాయలు సంపాదన లేని 6 జోబులు ఎందుకురా? గులకరాలు వేసి కట్టుకుంటావు ప్యాంట్లు ఎందుకు అయ్యి?
అర్థం పర్థం ఉండాలిగా పని చేస్తే. యేసయ్యా నీ పాదాల చెంత నా శిరము వంచెదా. చెప్తావా? నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన. నన్ను బలపరచయ్యా. నీవే నాకని అర్పణలు నీవు పరిశుద్ధపరచు. యేసయ్యా నీ పాదాల చెంత నా శిరము వంచెదా. నీవే నాకని దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆశీర్వదింపబడివాడు ఎలాగుంటాడు? దోషం ఉండకూడదు. నిర్దోష జీవితం, పరిశుద్ధ జీవితం, అదే ప్రామాణికం. మేము ప్రభు నమ్ముకున్నాకండి, మరి మాకు సైకిల్ ఉండేదండి, ఇప్పుడు కారు అయిపోయిందండి. ఇది కాదు. అప్పుడు బలహీనలో ఉండేవాడిని, పొరపాట్లు పాపాల్లో ఉండేవాడిని. ఇప్పుడు పరిశుద్ధపరచబడ్డానయ్యా, పరిశుద్ధులకు ఎదిగా. అది నీ సాక్ష్యం. పొద్దుగోగలో ఏం పొందుకున్నావు కాదు, పరిశుద్ధతను పోగొట్టుకోలేదు, అది సాక్ష్యం. దేవునికి స్తోత్రం చెప్పండి. రెండో మాట చూస్తే ఆయన యాకోబులో ఇశ్రాయేలులో ఏ వంకరతనమును అంటలా. రెండో మాట ఏంటంట? ఏ వంకరతనమో. గట్టిగా ఆమేన్ చెప్పండి. వంకరతనము లేని జీవితం అనండి. హల్లెలూయా. నా ప్రియురాలా, నీవు సుందరివి, సుందరివి, నీవు తాళవృక్షమంత తిన్నని దానవు అన్నాడు. వావ్, నువ్వు అతి సుందరివి, నువ్వు మనోహరమైన దానివి. ఏంటంత సౌందర్యం? అందాల పోటీలకు తగినటువంటి సౌందర్యమా? ఆ లెక్కలా, కొలతలా, ఆ ప్రశ్నలా, ఆ జవాబులేనా, ఆ నాలెడ్జేనా, ఆ కమిట్మెంటేనా, ఆ డెడికేషనేనా? చిచ్చేది కాదు. నీవు సుందరివి, సుందరివి. ఏమిటబ్బా అన్నిసార్లు చెప్తున్నావంటే, నీవు తాళ వృక్షమంత తిన్నగా ఉన్నావు అంటే, వంకరగా లేకుండా తిన్నగా బతికితే యేసు రక్తం ఏం చేయం. అదే క్వాలిటీ సార్. తిన్నగా ఉండటం ఏంటి, వంకరగా ఉండటం ఏంటి? పెద్ద బేబచ్చంగా ఆలోచించి సింపుల్ పల్లెటూరులో పెడినారు. హే, మాటలు తిన్నగా రాని. విన్నావా? మాట వంకర కట్ట వచ్చింది మరి. అంటే దాని అర్థం ఏంటంటే, వాడు మాట్లాడుతున్నది వేరు, లోపల వాడు ఉద్దేశించినటువంటి భావం వేరు. ఏదో చెడ్డ మాట మనసులో పెట్టుకొని, ఒక చెడు ఉద్దేశం పెట్టుకొని వేరే రీతిగా మాటలు తిన్నగరాని ఈ బగిలిపోద్దు. మళ్ళీ మీకు అర్థమైందా? తిన్నమంటే ఏంటో? పైకి కనిపిస్తున్నట్టు కదా, లోపల ఒక చిన్న వంకరోడు ఉంటాడు ఒకడు. యేసు రక్తమే ఆని సెట్ చేస్తే నువ్వు కూటం సెట్ అయిపోయినట్టు. నీకు దేవునికి స్తోత్రం కలుగునుగాక. యాకోబు అందగాడు, ఎర్రగా బుర్రగా ఉంటాడు, చూస్తే అసలు రిజెక్ట్ చేయడానికి ఏ సంబంధమైన క్యాన్సిల్ చేస్తాక అవకాశం ఉండదు. ఏ యోగ్యుడు పిల్లవాడు, అందంగా ఉన్నాడు, తక్కువ ఉన్నాడు, సొక్కల్లో చంద్రుడు, బేబత్సం, నిలువెల్లా బంగారం, ఇన్ని చెప్పొచ్చు. ఎక్కలేస్ అనే క్యాండిడేట్ ఏ వంకరలేదు, తిప్పలేదు. కాకపోతే 20 సంవత్సరాలు ప్రార్థన చేయలేదు. ఫ్యామిలీ స్టోరీ ఏమీ లేదు. కోటం పోనీ విగ్రహాన్ని చేశాడా, పోనీ వ్యభిచారం చేశాడా, పోనీ మధ్య ఏ తప్పుడు పని చేయలేదు, ప్రార్థన కూడా చేయలేదు. ఎన్ని బాధలు అన్నపడ్డాడు కానీ ప్రార్థన చేయలేదు. 20 సంవత్సరాలు బతుకంతా సర్వనాశనం అయిపోయి ప్రతిరోజు మోసపోయి అన్ని. ఎవడైనా ఒక ఓనర్ దగ్గర 20 సంవత్సరాలు పనిచేస్తే జీతం పెరుగుద్దా తగ్గుద్దా? ఈ బాబుకి ఒక్కడికే తగ్గింది, భూమి మీద ఎవరికి తగ్గదట. చేసిన వారం అటువంటిది. పోనీ చెడిపోయాడా, తప్పులు పని చిచ్చి విగ్రహాన్ని చేశాడు, చిచ్చి బే రాజీ లేదు. పోనీ కాళ్ళు అడ్డేసుకుని, మాయా నీ దండం పెడతాను, నువ్వేదో చేయమా, చిచ్చి కష్టపడతాడంతే. మరి ఏంటి తేడా? ప్రార్థన జీవితం లేదు. తండ్రింటిని మర్చిపోయాడు, నిబంధన మర్చిపోయాడు. నా ప్రయాణాలు తోడుకుంటే తొందరగా తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ గుడి కడతాను, దశింబ అన్నీ మర్చిపోయాడు బాబు.
ఎబ్బోకి రేవుకు వచ్చాక ఏసు రక్తం ఇచ్చి చాలా వార్లు 20 సంవత్సరాల ప్రార్థన ఒక రాత్రి దేశేస్తున్నాడు మనిషి. ఎక్కడ ఆగట్లే, ఎక్కడ మోకాలు దిగడం, చేతులు దించడం, కన్నీ దాపడం, ఒకటే మహారోదన, పెనుగులాడుతున్నాడు, పోరాడుతున్నాడు, మగ్గసిరి కలిగి దూతతో పోరాడుతున్నాడు. అసలు నాన్ స్టాప్ అయిపోతే ఇకదాలే వదులు అన్నాడు దేవుడు. నేను వదిలిపెట్టాడు. ఒక్క దెబ్బ కొడితే కాలిరిగిపోయింది, తొడగూడు వసిలిందంట, తుంటి నరం తెగిపడిందంట. అది ఆత్మలో జరిగిన అనుభవం కాదు, ఫిజికల్గా కూడా నరం దిగింది యేసు రక్తం ఇచ్చి. అక్కడ తెల్లారాక పెనియోల్లో దేవుడు ముఖం చూశాక నడుస్తుంటే అతడు కుంటిగా నడిచాడని వాక్యంలో ఉంది. అది ఆత్మలో జరిగిన అనుభవం కాదు, నిజంగానే తగిలింది దెబ్బ. ఒక కాలు తేడా వచ్చేసింది. అప్పుడు దాకా తిన్నగా నడిచినాడు, అప్పుడు కొంచెం నడుస్తున్నాడు. యేసు రక్తం ఏం చేయం, నెత్తి మీద బిందు పెడితే కడకెళ్ళేపాటికి సగం నీళ్ళే ఉండేలా ఉంది పరిస్థితి. ఇప్పుడు అవుతుంది బండి. ఏంట్రా తిన్నగా ఉండేవాడు కదా, ఇప్పుడు వంకరగా నడుస్తున్నాడు ఏంట్రా అని అందరూ అనుకుంటుంటే దేవుడు మాట్లాడు, మెట్టల శిఖరముల మీద నీకు సోయలను కనుగొనుచున్నాను, అతనిలో ఏ వంకరతనము లేదు. గట్టిగా చప్పట్లు కొట్టు. వరి తిన్నగా ఉన్నప్పుడు బోల్డ్ వంకరలు కనపడ్డాయి యేసు ప్రభుకి. ఎబ్బోకి రేవుకు వచ్చాక, మోకాల మీద పడ్డాక దేవునికి స్తోత్రం చెప్పరే, పశ్చాత్తాపడ్డాక, కన్నీరు గార్చాక, నేను యాకోబునే, నేను అబద్ధం చెప్పాను, నేను మోసం చెప్పాను, నా తప్పు అయిపోయింది, పేరు మార్చాను, మోసం చేశాను అని పాపాలను ఒప్పుకొని కన్నీరు గార్చి విడిచిపోతే పోయింది. కాలు వేసి రక్తం ఏం చేయం. శరీరంలో వంకర వచ్చింది, కానీ ఆత్మలో బతుకులు వంకరపోయింది. చెప్పో గట్టిగా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను ఇప్పుడు యాకోబుని చూస్తున్నాను, అతనిలో ఏ వంకరతనం. మనకైతే ఇప్పుడే వంకర కనపడుతుంది, ఇద్దరు బాగా నడిచేవాడు. ఎబ్బోకి వెళ్ళి కాంచి కాలు కొంచెం తేడా వచ్చింది, నరం తెగిపోయింది, తుంటి తప్పుకుంది, కొంచెం తిప్పలు పడుతున్నాడు, కుంటుతున్నాడు, మెక్కుతున్నాడు, తేడాకు వచ్చింది. కానీ ప్రభు అన్నాడు, వాడు ఇప్పుడే కరెక్ట్గా ఉన్నాడు రా, అసలు ఇద్దరు కొంచెం వంకర్లు ఉండే, ఇప్పుడు లేవు. నేను చెప్తున్నాను, మన శరీర సౌందర్యం పోయిన పర్లా, ఆర్థిక నష్టం కలిగిన పర్లా, భౌతికంగా ఇబ్బందులు వచ్చిన పర్లా, మన ఆత్మ దేవుని ఎదుట తిన్ననిదిగా మారిపోవాలి. హల్లెలూయా. పరమగీత కన్యక షూలమితి నల్లగా ఉండిద్దట. యెరూషలేము కుమార్తెలందరూ పట్టుకొని నల్లనిదానా అని ఎగతాళి చేసేవారట. అందరూ రకరకాల పరిహాసం ఆడేవారట. ప్రభు అంటాడు ఆమెను చూసి, ఆహా సుందరవతి, ప్రాణేశ్వరి, నువ్వు అతి సుందరివి. ఏంటా సౌందర్యం? తెల్లగా ఉండిందా, ముట్టుకుంటే మాసిపోయేలాగా ఉండిందా? నల్లని మనిషి, ఎండకు కాలి ఎండిన మనిషి, శ్రమానుభవాల్లో అలిసిన మనిషి. కానీ ప్రభు చూస్తే, ఆహా నువ్వు తిర్జా పట్టణం అంతా సుందరం, యెరూషలేము టెక్కెమను ఎత్తిన సై, అబ్బబ్బబ్బ ఎన్ని పొగడతలండి. ఏంటంట? తిన్నగా ఉంది, బతుకులో వంకర లేదు, మాట వంకర లేదు, సూపు వంకర లేదు. ఒకడు ఉంటాడు, నేల సూపులే ఉంటాయి కానీ మొత్తం అందరం చూసేస్తాడు. వంకరోడాడు, రే బతుకు పనికి మళ్ళీ మాట, నీ చూపు, నీ స్పర్శ, ఈ వంకర బతుకు మారిపోవాలి. ఈ పూట ఓ తిన్నని వాడి అయిపోతేనే దేవుని ఆశీర్వాదం. ఆశీర్వదించబడ్డ వాడి క్వాలిటీ అదే. దేవుడు మిమ్మల్ని ఎంతగానో ఆశీర్వదించాడండి. అవ్వా తిన్నగా బతుకు ముందు వంకర మాటలు మానేయి, వంకర చూపులు మానేయి. నువ్వు మాట్లాడితే వంకరే, నువ్వు చూస్తే వంకరే. వీడు చూసేపటికి పిల్లలు ఎంపది పడుతున్నారంటే నువ్వు ఎట్టండి దుర్మార్గుడు రాసులో. నేనేం అనలేదన్నా, అనక్కర్లా, నీ చూపే పాడు చూపు నాశనం గాను అనిపిస్తుంది వాళ్ళకప్పుడే. నీ గురించి భూమి మీద ఫోరెన్సిక్స్ ల్యాబు, లైట్ డిటెక్టర్ ఎవ్వడు అక్కర్లా. ఒక ఆడపిల్ల చెప్పేది నీ బతుకు. ఎక్కడికైనా నిరూపణ ఏమైనా వద్దు నాన్న, నేను చూసి బిడ్డలు ఇబ్బంది పడు, వీడు ఇంద్రబాబు నటుడు పోయారంటే చాలు, నీ సాక్ష్యం అదే. 100 మంది చెప్పాలి మళ్ళీ నీ బతుకు. ఏ వంకరతనము ఉండకూడదు. మాటలు, చూపులు, నిర్ణయాల్లో, ఆలోచనలు అది ఉండకూడదు. దీవించబడ్డవాడంటే ఇంటి ముందు కారు, ఇంటి లోపల బంగారం, ఒంటి మీద హల్లెలూయా. ఇది ఏ దోషము, ఏ వంకరతనము. ఆశీర్వాదం సభలంటే ఏం చేస్తాడో కబురు రాజు అనుకుంటే ఎట్లా చెప్తున్నాడు ఏంటి? వాక్యాన్ని అర్థం చేసుకోండి. 3వ మాట చదువుదామా? అతనికి దేవుడిని యెహోవా తోడై ఉన్నాడు. చెప్పండి గట్టిగా, హల్లెలూయా.
ఆశీర్వదింపబడ్డవాడి యొక్క మూడవ గుర్తు అని తెలుసా? ద మార్క్ ఆఫ్ ద బ్లెస్డ్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ ఈస్ టు హ్యావ్ ద కంపానియన్ ఆఫ్ ద ఆల్మైటీ గాడ్ ఆల్ ద వేస్ ఆఫ్ హిస్ లైఫ్. సకల మార్గములలో దేవుని తోడు కలిగి ఉండుట యెహోవాలో దీవించబడ్డవాడి మూడవ మార్క్ అది. దేవుని తోడు కలిగి ఉండుట అనండి, అనాలి గట్టిగా. మనిషికి దేవుని తోడు అవసరమా? గట్టిగా చెప్పాలి. సింపుల్గా చెప్పనా? ఆదికాండం 39:2 ప్రకారం యెహోవా యోసేపునకు తోడయ్యుండెను గనుక అతడు వర్ధిల్లుచు ఉన్న ఊరు కాదు కన్న ఊరుగా తెలిసిన వాళ్ళేడు భాష మాట్లాడితే అర్థమయ్యేవాడు వాళ్ళెవడు బాధ చెప్పుకుంటాక దిక్కు కూడా లేదు. ఆ దేశం రాదు, భాష రాదు. బానిసగా మార్చి సంతలో పశువులుగా అమ్మేసి ఇన్ని బాధలు పెడితే కూడా అక్కడ యోసేపు వర్ధిల్లాడట. ఏ దేశానికి బానిసగా సరుకుగా అమ్మబడ్డాడో ఆ దేశానికి కింగ్ అయి కూర్చున్నాడు. యేసు రక్తం ఇచ్చి అసలు ఆ వాక్యాలు చెబితే ఉప్పొంగిపోద్ది హృదయం. అసలు ఫరో ఇంటికి తండ్రిగాను, ఐగుప్తునకు ప్రభువుగాను, అసలు ఆయన సెలవు లేకుండా ఎవడు చెయ్యత్తు. నాకు భలే మజా నచ్చే వచ్చినది నాకు. ఆయన సెలవు లేకుండా ఎవడు చెయ్యెత్తకూడదంట. అంటే ఫరో గారు కొడుకైనా, పెద్ద కొడుకైనా, చిన్న కొడుకు ఎవడైనా సరే ఆడు సరదాగా అన్నాడు అనుకో, అరెస్ట్. డాడ్ నన్ను యోసేపు అరెస్ట్ చేస్తున్నాడు, నోరు మూసుకొని జైలుకి వెళ్ళిపో 2 రోజులు ఉండిచ్చి. ఎందుకంటే నాకు కూడా లైసెన్స్ లేదురా, ఉంగరం ఇచ్చేసాను. యేసు రక్తమే. అతను మాట్లాడితే చట్టం ఇక మాట్లాడబాగో. అదే డాడ్ అన్నీ ఎందుకు ఇచ్చేసావు అంటారు కూడా. మాట్లాడబాగో. 100 రూపాయలు కావాలంటే నా అతను అడగవలసి వస్తుంది. డాడ్ నీ దగ్గర ఉంచుకో, ఫైనాన్స్ మినిస్టర్ కూడా అడిగాను, మొత్తం ఇచ్చేసాను. వీడికి నచ్చుతా పెద్ద కొడుకు, అది టో మచ్, నేను పెద్దవాడిని, నాకు కొంత ఫైనాన్స్ కావాలి, నాకే లేవు, ఆ బాబుకి ఇచ్చేసలే బాబు. వీడు సరదాగా బయటికి వెళ్దామంటే యోసేపు పర్మిషన్ కావాలి. బయటికి సర్లే పర్మిషన్ వచ్చాక ఖర్చు పెట్టుకుంటే యోసేపు డబ్బులు ఇవ్వాలి. మరి డబ్బులు ఇచ్చిన తర్వాత మళ్ళీ రథం యోసేపు సర్లే వెళ్ళరా అని చెప్పాలి. లేకపోతే వీడి పనిలో ఏమి లేదు. నా ఇంటి దీపం కూర్చుండవే. మొత్తం ఎవరి చేతికి వెళ్ళిపోయింది? అది సార్ ఆశీర్వాదం అంటే. ఈడిచి కొడితే 30 సంవత్సరాలండి. వెళ్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. యెహోవా అతనికి తోడై ఉన్నాడు కనుక ఎక్కడికి బానిసకి వెళ్ళాడో అక్కడ కింగ్ అయిపోయాడు. అదే సంసోను, దేవుడు అతనిని ఎడబాసెను గనక ఎక్కడ కింగ్ లాగా బతికాడో అక్కడ బానిస బతికైపోయింది. దేవుని తోడుంటే బానిస కింగ్ అవుతున్నాడు. దేవుని తోడు కోల్పోతే కింగ్ బానిస అయిపోతున్నాడు. మనిషికి దేవుని తోడు అవసరమా లేదా మీరు చెప్పండి? ఆమేన్. హల్లెలూయా. అయితే దేవుడి తోడు ఎవరికి ఉంటుంది? ప్రతి ఆదివారం 1116 సమర్పించిన వాడికి, నెలకో ఎపిసోడ్ అయినా స్పాన్సర్ చేసిన వాడికి, ఎవడు కూర్చున్న గజం వాడే కొనగలిగితే నీ పనికి మళ్ళీ స్కీములు నాశనంగా నీ ఇప్పుడు మారు మనసు పొందుతావు. మారు మనసు పొందిన బట్టికి స్తోత్రం చెప్పండి. స్కీములో లేనోడు చెప్పాలి, ఎవడు పెడతాడు కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక అని చెప్పానుగా. సువార్త చెప్పిన వదిలేసావు, సంఘ కాపును వదిలేసావు, నాయకుని వదిలేసావు, తండ్రిని వదిలేసావు, ఎవడికో లైకులు కొడుతున్నావు, సందా ఎవడికో పంపుతున్నావు. మరి నీకు లెక్క ఎవడు చెప్తాడో, నువ్వు లెక్క ఎవడికి చెప్తావో. ఓ తల్లిగారు నాకు ఫోన్ చేసి మీ అకౌంట్ నెంబర్ చెప్పండి. ఎందుకమ్మా అన్నాను. నేను నా దశంభాగం వేస్తాను అంది. అప్పుడు ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, హల్లెలూయా. వెంటనే అన్నాను, అంటే తమరు ఏ చర్చికి వెళ్ళరు అన్నమాట అన్నాను. అంటే ఈ మధ్య మానేసాను అంది. మా పాస్టర్ గారితో మాకు కొన్ని సమస్యలు వచ్చినాయండి. అయ్యో, యేసుప్రభు నమ్ముకుంటే పరిష్కరించేవాడుగా అన్నాను. అబ్బా మీరు ఊరుకోండి, యేసుప్రభు నమ్ముకోపోతుందండి. దైవజనులు లేకపోతే ఎట్లా తల్లి అన్నాను. మీరంతగా బాధపడకండి పాస్టర్ గారు. మరి సంఘానికి వెళ్ళేటప్పుడు అంటే నెలకు ఒకసారి మా అయితే వచ్చేవారు, ఒక నెల వచ్చేవారు కదా పాస్టర్ గారు, సేవ బిజీ అనేవారండి. ఇప్పుడు అయితే రోజుకో పాస్టర్ గారు వస్తున్నారు మా ఇంటికి. మా ఇల్లు కలకల ఆడుతుంది దైవజనులతో. ఇప్పుడే ఆశీర్వాదకరంగా ఉంది మాకు అంది. అప్పుడు అన్నాను, ఓహో నువ్వు రోడ్డు పక్కన అంజూరమా అన్నాను. పాస్టర్ యువర్ ఇన్సల్టింగ్ ఎవరికా? మళ్ళీ ఇన్సల్టింగ్. తోటలో చెట్టు అయితే అనండి, రోజుకు ఒకడు వచ్చి నీళ్ళు పోతాడా? ఆ తోట మళ్ళీ ఈ తోటలో చెట్టు కాదు ఇది. ఎక్కడ చెట్టు? నేను చెప్పాను, తల్లి వచ్చిన వారికి ఎంత, మరి ఎంతో కొంత కానుక ఇస్తాం కదండి.
దైవజనులు చేతులు పాపరండి నేను స్తోత్రం హల్లెలూయా అంది. అప్పుడు నేను చెప్పా, తల్లి అమ్మా నువ్వు కానుకి ఇచ్చినంతసేపు ఎవడో కూడా వస్తాడు, ఇబ్బంది ఏముంటుంది నాన్న. కాయలు ఉన్నప్పుడు రోడ్డు పక్కన చెట్టుకి ఎవడైనా కోసుకుంటాడు. ఎందుకు వస్తున్నావు అన్నావు అనుకోను, వాడేమంటాడు నీదా కాదులే కోసుకో. నచ్చిన కాడికి వెళ్ళి వచ్చేవాడందరూ కోసుకుంటారు. చెట్టు ఎండిపోతే ఎవడు నీళ్ళు పోతాడు? యారా కోసుకొని తిన్న ఒక కాయలు నీళ్ళు పోయి అంటే నాదా అంటాడు. నీకు అర్థమైందా విషయం? నువ్వు ఎండిపోయినప్పుడు కూడా నీ దగ్గర కన్నీరుగా చూడు ఒక్కడే నీ సంఘ కాపరి. అసలు నువ్వు ఎక్కువ ఎండిపోతే ఏడ్చేవాడే కాపరి. కష్టాలు ఉన్నప్పుడు ఎక్కువ ఏడుతాడు, బాధలు ఉంటేనే 10 చీరలు ధరిచేస్తాడు. శుభ్రంగా ఉంటే కొంపకి రాకపోవచ్చాము కానీ మంచాన్ని పడితే అందరికన్నా ఎక్కువ వచ్చావు, చుట్టాలకన్నా ఎక్కువ వచ్చేది ఆయనే. నువ్వు హాస్పిటల్లో పడితే ప్రతిరోజు డ్యూటీ పాస్టర్ గారికి ఐసీయూలు ఉంటే లోపలికి ఎట్టగరాను బయటే ఉంటాడు పద్దాకొచ్చి. చుట్టాలు మొత్తం హాస్పిటల్ ఎపిసోడ్లు ఎప్పుడైనా ఒకసారి వచ్చిపోతారు. 4 యాపిల్కాయలు కొనుక్కొని దేవుని స్తోత్రం కలుగునుగా. దేవుని వాక్యం నీతో మాట్లాడుతున్న ముచ్చట అర్థమవుతుందా? రోడ్డు పక్కన అంజూరంలా బతకొద్దు. ఉదయం వచ్చాడు, ఫలం ఆశించాడు, లేదు చెప్పించాడు, సాయంత్రానికి ఎండిపోయింది. అదే తోటలో చెట్టు 3 సంవత్సరాలుగా చూస్తున్నాడంట. నరికేరీశారన్నాడు. 1 సంవత్సరం ఆకమన్నాడు. సరే అన్నాడు. 4 సంవత్సరాలుగా ఫలం లేకపోయినా దేవుని కోపమనే గండ్ర గొడ్డలి దాని మీద పడకుండా తోటమాలి తన పేక అడ్డేసి ఆ చెట్టును బతికిస్తూ వచ్చాడు. అదే రోడ్డు పక్క చెట్టు సాయంత్రానికి ఎండిపోయింది. ఓ సంఘం ఉంటే, ఒక ఆత్మీయ తండ్రి ఉంటే, సంఘ కాపరి ఉంటే, ఆత్మీయ నాయకత్వం ఉంటే నీ ప్రాణానికి అడ్డుపడే విజ్ఞాపన ప్రార్థన చేస్తారు కదా. నువ్వు రోడ్డు మీద చెట్టులాగా ఎవడికో లైకులు కొట్టి, ఎవడికో అకౌంట్లో సందా వేసి రెఫరెన్స్ ఒకసారి వస్తే అకౌంట్ నెంబర్ 10 సార్లు వచ్చే ఇట్టి తంటానే ఉంది ఒక మూల మీద. అది ఏంటది క్యూఆర్ కోడ్ ఏదో అది నుంచి అంతకి టంటనే ఉంది. అది నీ దృష్టి మిస్ అవుతాకి లేదు, ఆ మూలకు రావాలి దృష్టి. ఏంటది? హల్లెలూయా. పోయినాయి డబ్బులు, పోయినట్టే. దేవుని స్తోత్రం. అందుకే ఇన్ని వేల ప్రసంగాలు యూట్యూబ్లో పెట్టినా అకౌంట్ నెంబర్ పెట్టలా. ప్రజలకి వాక్యం అందాలి, వారు వారి సంఘాల్లో నమ్మకంగా ఉండాలి. నాకేసేది ఎక్కడ గొడవ? ఎవరు చెప్పాకండి, మీకు చెప్తున్నాను కానీ ఎవరు చెప్పాకండి. వైజాగ్లో పెద్ద మనిషి అన్నాడు, ఆడి తిన్న మనల్ని తిన్న ఇటుతో సాగు వచ్చింది నాకు అన్నాడు. నేను మెసేజ్ పెట్టాను, 2 సార్లు ఉపాస ప్రార్థన చేద్దామని. ఊగిపోతున్నాడు కోపంతో. నీ దాకా చేరిందా? ఆడు నన్ను తిన్నవాడు అంటే నేను అన్నాను ఉపాస ప్రార్థన చేస్తాను, ఎక్కువ తినొచ్చు సార్, రండి ప్రార్థన చేసుకుందాం అంటే ఊగిపోతున్నాడు మనిషి. జబ్బులో బీపీ ట్యాబ్లెట్ వేసుకో, ఏ టైంలో అవసరం పడుతుందో తెలియదు, ఎందుకంత ఆవేశం, ప్రశాంతంగా ఉండు. దేవుడి స్తోత్రం, మీ అందరికి వందనాలు. స్తోత్రం చెప్పాలా, ఇటు వందనాలు చెప్పాలా? సరిపెట్టినాయిగా బాధగా దిగాలుగా. సెంట్రింగ్ రాడ్లు పెట్టినట్టు పెట్టి ఒకటో దేవునికి స్తోత్రం, గట్టిగా స్తోత్రం. ఇన్ని రోగాలతో, నొప్పులతో, బాధలతో, నాన్న సావులు తెచ్చే మేము గట్టిగా మాట్లాడుతున్నాడు. కూటమి ఎలాగో లేట్ అయిద్దని వచ్చేటప్పుడు కొంచెం బలపడి వచ్చావుగా. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. దేవుడు అతనికి తోడై ఉన్నాడు. తోడై ఉంటే బానిస రాజు అవుతాడు, తోడు లేకపోతే కోల్పోతే రాజు బానిస అయిపోతాడు. తోడే, దేవుని తోడే మొత్తం తేడా చేసేద్దని జీవితానికి. ఏం కావాలంటే అది. మరి దేవుని తోడు ఉండాలంటే ఏం చేయాలి? చిన్న మాట చెప్తాను. సమూయేలు మొదటి గ్రంథం 18 చదవండి ఈసారి. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 14 వచ్చిన చదివి పెట్టండి. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా నుండెను. అది ఇప్పుడు 5వ వచనం. దావీదు సౌలు తనను పంపిన చోటుకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకుని వచ్చెను గనుక. దేవునికి ఒక మంచి స్తోత్రం చెప్పండి. తలలు పైకెత్తిన వైపు చూస్తూ ఒక మంచిగా చిద్ధిలాసంగా చెయ్యలాడించి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
ప్రియులారా, దేవుని ప్రజలారా, ఈ ఒక్క మాట ఆలకించండి. దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తించెను అనండి. గనుక యెహోవా అతనికి, అది హలో, సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తించినందున యెహోవా అతనికి తోడయ్యుండెను. ఇప్పుడు మన పాయింట్ ఏంటి? దేవుడు తోడై ఉంటే బానిస రాజైపోతాడు. దేవుని తోడు కోల్పోతే రాజే బానిస అయిపోతాడు. దేవుని తోడులోనే ఉంది మహిమంతా. కనుక మనకు కూడా దేవుని తోడు కావాలి. మనకు కూడా దేవుడు తోడై ఉండాలి. దేవుని మనకు తోడుగా లేకపోతే మనం సక్సెస్ అవ్వలేం. ఇంతకాడికి మీకు అర్థమైన ఒప్పుకున్నారంటారా? ఆమేన్. మరి దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు? ప్రతి ఆదివారం 116 సమర్పించిన వారికి మాత్రమే. పరిశుద్ధత పోయిన యేసు రక్తం ఆదివారం కోడిగుడ్డు అట్టిపండు మాత్రం మిస్ అవ్వకూడదు. ఎవరికంటే దేవుని తోడు? అతడు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తించినందున యెహోవా అతనికి తోడై ఉండెను అన్నాడే. అనోయ్, విన్నారా? ఏంటో అంత సుబుద్ధి. సౌలు తనను పంపిన చోట్లకెల్లా పోవచ్చు సుబుద్ధి కలిగి పనిచేస్తున్నాడు. ఆమేనండి. ఇప్పుడు చెప్పాలి గట్టిగా అందరూ. ఇలా చూడండి దేవుని బిడ్డలారా, శ్రద్ధగా ఈ మాటలు ఆలకించాలి. సౌలెవరు? దేవుని చేత అభిషేకించబడ్డ రాజు. అంతకుముందు సౌలు ఎవరికైనా తెలుసా? శూర కార్యములు జరిగించిన మహా అద్భుతమైనటువంటి శక్తి సంపన్నుడా? కాదు. సింహమును చీల్చాడా? ఎలుకబడిని చంపాడా? బీభత్సాలు చేశాడా? యుద్ధములు గెలిచాడా? ఏం చేశాడండి? సౌలు సాధించిన విజయాలు, సౌలు ప్రఖ్యాతి చెందినవాడు, సౌలు గొప్ప విలుకాడు, సౌలు గొప్పగా పరిగెత్తగలిగిన వాడు. ఒక 100 క్వాలిటీస్ అయితే దేని దగ్గర టిక్కి పెడతాకేముండదు. కానీ ఎందుకో దేవుడు సౌలును వారి తాత యాకోబుకి ఇచ్చిన మాటను బట్టి బెన్యామీను గోత్రానికి మొదటి రాజుగా ఇచ్చే అవకాశం, ఛాన్స్ ఇవ్వాలి కాబట్టి, ఇతడు బెన్యామీను గోత్రికుడు కాబట్టి బెన్యామీనుగా కొట్టేసిన కృపలో భాగంగా కింగ్ చేసేసాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయ్యేదాకా అతనికి అంతా ఆ పొజిషన్ వస్తుందని కింగ్ అవుతాడని ఆ అబ్బాయి కూడా తెలీదు. గాడిదలు ఎత్తుకుంటూ వచ్చాడు. ఆ రాత్రి కొండ పొద్దున్న వెళ్తు కానిలే అంటే ఎందుకు ఆగాడు? ఆ రాత్రి తెల్లారి పొద్దున్న నాకు గాడిద ఎక్కడి నుంచి చెప్తాడని గాడిదల కోసమే ఆగాడు. పొద్దున్నే మోకరించి ప్రార్థన చేస్తాడు, నాకు గాడిదలు చెప్తావు కదా. మోకరించి ముందా? మోకరించాక నెత్తి మీద నూనె పోసి, ఈ తైలం నీ మీదకి వచ్చింది కనుక యెహోవా నిన్ను ఇశ్రాయేలు మీద అధిపతిగా నియమించాడు అన్నాడు. నేనా? బెన్యామీను గోత్రం కాదా? కీషు కుమారుని కాదా? గాడిదలు పోతే ఎత్తుక్కునే చేత కానీ పేదవాడిని కాదా? నాకంటే నా పాలేరే బెటర్గా ఉన్నాడు కాదా? నేను రాజేనంటే యెహోవా నిర్ణయించాడు అంతే. ఇది సౌలు. ఆమేన్. టాలెంట్ ఉందా? మాట్లాడు. బ్యాక్గ్రౌండ్ ఉందా? వేరే విజయాలు సాధించిన చరిత్ర ఉందా? ఎందుకో దేవుడు జ్ఞాపకం చేసుకుని అటు పెట్టాడు. నెక్స్ట్ సీన్లోకి వచ్చింది ఎవరు? దావీదు. టాలెంట్ ఉందా? కెపాసిటీ ఉందా? సాక్ష్యం ఏదన్నా ఉందా? నేను అరణ్యములో తండ్రి మందన కాయిచుండగా సింహం ఒకటి ఎలుగుబడిలాగా నేను దానిని చంపి. ఆమేన్. సింహాన్ని చీల్చి ఎలుగుబడిని తరిమి తరిమి పట్టుకొని చంపి. అమ్మో, ఏందండి మనిషి? ఒక్క దెబ్బకు గొలియాతును నేల కూల్చి, అది కూడా ఏ సౌలైతే గొలియాతుకు భయపడ్డాడో ఆ గొలియాతుని దెబ్బకి చంపేసి, ఒక చేతిలో గొలియాతు తలకాయ, ఒక చేతిలో గొలియాతు కత్తి పట్టుకుని వస్తుంటే ప్రజలందరూ దావీదు 10,000, సౌలు కేవలం 1000, ఇతడే బేబత్సహ అని అందరూ పొగిడేస్తుంటే సింపుల్గా వచ్చి ఏమనుకుంటువి సౌలా, నీవు కేవలం 1000, నేను 10,000. నీవు భయపడిన సౌలును చంపాను, రాజ్యమును కాపాడాను, నీ పరువు కాపాడు, సింహాసనం కాపాడాను. మర్యాదగా నాకు అప్పగించి తప్పుకోలేక గొలియాతునే చంపిన కత్తి నా చేతిలో ఉందని నరికేస్తా. సింహమే ఎలుకబంటే గొలియాతే నా ముందు ఆగల, నువ్వెంత మర్యాదగా తప్పుకుంటావా లేదా?
కత్తి అక్కడ ఒక రాయిదాలు చంపేస్తే రక్తమే జరుగో అన్నాడా? సౌలుకి బ్యాక్గ్రౌండ్ లేదు, దావీదుకి బేభత్సంగా ఉంది. సౌలుకు టాలెంట్ లేదు, దావీదుకి బేభత్సంగా ఉంది. సౌలుకు పెద్ద అనుభవాలు, దావీదుకి చాలా అనుభవాలు ఉన్నాయి. అయినా యెహోవా చేత అభిషేకించబడిన వాడు అన్న ఒక్క పాయింట్ మీద అప్పగించుకొని, నీ వల్ల కాలేదు, నువ్వు భయపడ్డావు, నేను చంపాను, ఇప్పుడు ఏంటి పరిస్థితి అనాలిగా. సౌలు పంపిన చోట్లకెల్లా పోయి సుబుద్ధి కలిగి పని చేసుకుంటూ వచ్చాడంట. ఒక్క స్తోత్రం చెప్పాలనిపించిందా మీకు? హల్లెలూయా. నీకే టాలెంట్ ఎక్కువ, నీకే ఎక్స్పీరియన్స్ ఎక్కువ, నీకే సాక్ష్యం ఎక్కువ, నీకే బ్యాక్గ్రౌండ్ ఎక్కువ, నీకే మ్యాటర్ ఎక్కువ. కానీ అతడు యెహోవా చేత నియమించబడ్డాడు, అభిషేకించబడ్డాడు ఒక్క పాయింట్ మీద అతడు పంపిన చోట్లకెల్లా పోతూ అతని ఆయుధములు మోసేవాడిగా మారుతూ నమ్మకంగా ఉండగలవా? అందుకట దావీదుకి యెహోవా తోడుగా ఉన్నాడు. అందరూ చెప్పండి. మీ సంఘంలో పాస్టర్ గారి కన్నా నీకే చదువు ఎక్కువ, మీ సంఘంలో పాస్టర్ గారి కన్నా నువ్వే బాగా పాట పాడతావు, మీ సంఘంలో పాస్టర్ గారి కన్నా తిప్పనుద్దే బయట అధికారులతో పెద్దలతో రోడ్డు మీదకి వెళ్ళి మాట్లాడగలిగే కెపాసిటీ నీకే ఉంది. మీ సంఘంలో పాస్టర్ గారి కన్నా నువ్వే ఆర్థికంగా గట్టోడివి. కాబట్టి ఏం చేద్దాం? నేను ఎట్లా చెప్పగలను అయ్యా? బిడ్డలారా, ఇక్కడ అభిషేకించబడ్డా లేదా, నియమించబడ్డా లేదా, వయసు కాదు, బ్యాక్గ్రౌండ్ కాదు, కెపాసిటీ కాదు, టాలెంట్ కాదు, అతడు యెహోవా చేత నియమించబడ్డాడు. ఆమె నాన్న గట్టిగా. అతని టాలెంట్ చూసి సౌలు రాజుగా పెట్టలేదే, అతని కెపాసిటీ చూసి సాధించిన విజయాలను బట్టి పెట్టలేదే. గట్టిగా మాట్లాడితే దావీదు ముందు సౌలు ఎందుకు పనిచేయడు, దావీదు దెబ్బ కొట్టి చంపేయగలడు, సింహాన్ని చీల్చడం పెద్ద లెక్కేం కాదు. అయినా ఎందుకో దేవుడు అతన్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని ఎంపికను గౌరవించాలి, దేవుని ఏర్పాటును గౌరవించాలి, దేవుని నియామకాన్ని గౌరవించాలి, దేవుని నడిపింపుని గౌరవించాలి. నేను నీ దగ్గర ఆయుధాలు మోయటి వేయండి, నువ్వే ఆయుధాలు మోయి, అడిగా కత్తి పట్టుకుని వెనకాలరా అంటలా. ఆ కత్తి అక్కడ పెట్టి, ఆ తలకాయ అక్కడ పెట్టి, అయ్యా మీరు చెప్పండి, మీరేం చెప్తే చేస్తాను, నా ఆయుధాలు మోయి. వెంటనే సౌలు ఆయుధములు మోసేవాడిగా పని కుదిరిపోయాడు. దేవుడు మురిసిపోయి భాషరా వీడికి తోడుగా ఉండాలనుకున్నాడు. హలో, దేవుని తోడు నీకు కావాలంటే చదువా, అనుభవమా, కార్యములా, కెపాసిటీయా, టాలెంటా, వరాలా కాదు. దేవుడు ఎందుకో నియమించాడు. నువ్వు అతన్ని గౌరవించాలి, లోబడాలి, వెంబడించాలి. మోషే నాయకత్వం అప్పుడు దాకా సాగారు జనం. మోషే అంటే శిఖర సమానం, ఆకాశాన్ని తెరిచినోడు, సముద్రాన్ని చీల్చినోడు, బండను చీల్చినోడు, భూమిని నెరవిడిచేలా చేసినోడు. మోషే ముందు ఆకాశం, భూమి, బండ, నేల ఏది ఆగట్లా. అలాంటి మోషే ఒక్కసారిగా చనిపోతే పిల్లగాడు యెహోషువ అని పెట్టాడు దేవుడు. దేవుడు నియమించాడు కానీ యెహోషువ ఎక్కడుందంటే ఇట్టుంది. అప్పుడు ప్రజలందరూ అన్న ద్వితీయోపదేశకాండం 1:16 దైవజనుడైన మోషేకు దేవుడు ఏ రీతిగా తోడయ్యున్నాడో నీకును అలాగనే తోడయ్యుండును గాక. మేము ఆయనకు ఏ రీతిగా లోబడ్డామో నీకు అలాగే లోబడతాం, దర్జాగా పని చేసుకో అన్నాడు. అప్పుడే అమ్మయ్య, అందరు పెద్దోళ్ళు కదా, నా భయంగా ఉంది, ఎలాగా 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 అనుకుంటున్నాను. అంకుల్ వాళ్ళు, ఆంటీ వాళ్ళు, అని వాళ్ళు అందరూ కూడా నానా దేవుడు నియమించాడు, మేము నీకు తోడుగా ఉంటామన్నారు. అంతే చల్లరిగిపోయి యేసు రక్తం ఇచ్చాయి. అప్పుడు దాకా బైబిల్ పెట్టుకొని అయ్యగారి బ్యాగ్ కట్టుకొని వెనకాల తిరుగుతూ అంతకన్నా మ్యాటర్ లేని పిల్లగాడు. సొంత అడ్రస్ ఉందండి యెహోషువకి, మోషే పరిచారకుడికి యెహోషువ, అంతే, అంతకని అడ్రస్ లేదు. ఒక్కసారిగా సంఘం అంతా సపోర్ట్ ఇచ్చి ప్రోత్సహించేపాటికి బలపడిపోయి యేసు రక్తమే జయం. ఒంటి చేత్తో 31 మంది రాజులను చంపి అవతల పారేశాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. బాషాను రాజైన ఓగు అంటాడు, కొంచెం పెద్ద క్యాండిడేట్, 9 అడుగులు మంచం అంట, అది కూడా ఇనప మంచం అంట. ఆడి ఆకారం ఎట్టో ఊహించుకో నువ్వు. ఆడి భారీ మనిషి దెబ్బ చంపి అవతల పారేశాడు. 31 మంది రాజులను చంపినప్పుడు మళ్ళీ బాషాను రాజైన ఓగుని ఎందుకు రాశారా? ఆ ఓగు అనేవాడు సైజు స్టేజీ, ఆడ పడుకుంటాడు కొత్త కాళ్ళు అడిగి. ఆ రోడ్డు మీద నుంచుంటే డాబా మీద ఆరబోసిన ఎండు మిరపకాయలు, మజ్జి మిరపకాయలు, ఒడియాలు తీసేస్తాడు, కింద నుంచున్నాడు. ఆడంత భారీ దెబ్బ చంపేతలు పడేశాడు అన్ని.
ఇట్టి భీకర కార్యములు చేయుటకు యెహోషువకు వచ్చిన బలం ఏంటి? కేవలం అభిషేకం కాదు, జనం సపోర్టు. మోషేకు దేవుడు ఎలాగో తోడైన నీకు ఎలాగో తోడుండు గాక. మోషేకి ఎలా లోపడ్డావు, నీకు ఎలా లోపడతామన్నారు. మంచి బలం వచ్చేసింది. హల్లెలూయా. 31 మంది రాజులు కొట్టి చంపి అవతల పడేసి భూములు ఎకరాలు అనయా, నీకు 50 ఎకరాలు తీసుకో, నీకు 100 తీసుకో, పల్లమడుగు నీ మెరక నీది, కొండ నీది పంచేస్తున్నాడు. మరమరాలు పంచినట్టు ఎకరాలు పంచి పారేస్తున్నాడు. యేసు రక్తం ఇచ్చి మాట్లాడరే. నేను ఈ ప్రాంతానికి కొత్తగా వచ్చినప్పుడు ఎప్పుడో నూజివీడి దగ్గరలో కోటానికి వెళ్తే, అయ్యా మా ఇంటి దగ్గర టిఫిన్ కోటం అయ్యా అంటే, ఏంటది అంటే మొన్న భోజనాలు కోటాలను పెట్టుకున్నాంలే, ఈసారి టిఫిన్ కోటం పెట్టుకున్నాం. ఇటుండిద్ది అని నాకు తెలియదు నాకు. ఓహో టిఫిన్ కోటమా, మొన్న భోజనాల కోటం అయిపోయిందా? నేను ఎందుకు ఎక్కడ భోజనాల కోటానికి అప్పుడు ఇక్కడ ఏదో సరిపెట్టాంలే, టిఫిన్ కోటానికి నువ్వేరా. ఈరోజు మంచిగా వినండి మాట. పలహారం మంచినట్టు పంచిపెట్టేశాడు సార్. స్వాస్థ్యాలు, భూములు, దేశాలు, మ్యాప్లు చూడండి, సరిగతులు చూస్తే నీకు అమ్మ బాబు ఇంత భూమి అనిపిస్తుంది నీకు. ఈరోజు దేవుని మాటను శ్రద్ధగా మీరు ఆలకించండి. దేవుని చేత దీవించబడ్డారు. ఎలా ఉంటారు తెలుసా? దేవుని తోడు కలిగిన వారుగా ఉంటారా. హల్లెలూయా. అలసిపోయిన భక్తులు స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏం చేసి అలసిపోయామంటే దర్జా కూర్చొని 4 ముక్కలు నిలిచిపోయి దేవుని స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. యెహోవా దీవించిన వాళ్ళు ఎట్లా ఉంటారు? 1, ఏ దోషము, ఏ వంకరతనము. 3, యెహోవా అతనికి తోడై అనరే ఉంటాడు కదా, ఉన్నాడు. అమ్మో, మధ్య మార్గంలో రాజీ పద్ధతిలో చెప్పబాకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకో ₹1 మాట చెప్తాం. ఏంటి చెప్పండి? రాజు యొక్క జయధ్వని అతనిలో అందనంట్లా. ఏముంది? వాళ్ళు ఎక్కడ ఉన్నారు? అడవిలో ఉన్నారు. ఇంకా వాగ్దాన దేశం రాలా. ఐగుప్తులు విడిచారు. 40 ఏళ్ళు నడుతుమే. దేవునికి స్తోత్రం. ఎక్కడ ఆగితే మేఘం కదులుద్ది. మళ్ళీ మొత్తం అని ఓడబెక్కి నెత్తిన పెట్టి నడవటమే. నడిచే మళ్ళీ మేఘం ఆగుద్ది. మళ్ళీ తీసి మేకులు కొట్టుకొని టెంట్ వేసుకొని కూర్చొని మై అమ్మ కొంచెం చపాతీలు చెయ్యి, 4 చపాతీలు చేసుకొని అమ్మా హల్లెలూయా. ఇటు మేఘంగా మేఘం బయలుదేరింది. ఇక నేను టెంట్ అయినా పతాక మేఘం అసలు కుదురుకు పడుకొని ఎత్తలేదని అయిపోతే 6 నెలలు కదలేదంట మేఘం. అన్సర్టనిటీ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్ ఇన్ ద క్రిస్టియన్ లైఫ్. మేఘం ఎప్పుడు ఆగుద్ది తెలియదు, ఎప్పుడు సాగుద్ది తెలియదు. ఆగాలంటే నడిపింపులు ఆధారపడి ఉండాలి. అంటే యాక్చువల్లీ ఏదో ఒకటి చెప్పానా, నువ్వు గంట అటు కుదరదు నాన్న. మేఘం స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. స్తోత్రం చెప్పొచ్చుగా. చిన్నప్పుడు మా పెద్దవాళ్ళు అట్టగానే వాళ్ళు మీ పదరా బయలుదేరా ప్రార్థన. ఎక్కడే వాళ్ళ ప్రార్థన? మేఘం మేఘం అట్టాడు బాకు. మేఘం వెళ్ళటమే, ఆగితే ఆగటమే. కొట్టం ఎక్కడేంటి రా, మళ్ళీ ఎప్పుడు వస్తామేంటి? పదా మాకు డమ్ములు గిమ్ములన్నీ వేసుకొని సంకలు తగిలించుకొని బ్యాగులు బైబిళ్ళు ఇవన్నీ పట్టుకొని బయలుదేరటమే తప్ప ఎక్కడ కోటం, ఎప్పుడు ఇంటికి వస్తాం, ఈ ప్రశ్నలు అడిగితే డ్రమ్ము కాదు, ముందు మమ్మల్ని వాయించి పారేసేవారు. మేఘం మేఘం వెళ్ళటమే, ఆగితే ఆగటమే, నడిపింపులో ఉండటమే. పనికి మళ్ళీ ఎంకవేరులు ప్రశ్నలు ఎత్తే ఏ రక్తం ఇచ్చేయం. స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. వాళ్ళు ఇంకా అడవిలో ఉన్నారు సార్. ఇంకా ఒడ్డు దరి లేదండి. ఏ పూట కాబట్టి మన్నా తింటే బతుకుతున్నారు. బండలో నీళ్లు అతను తాగుతున్నారు. ఇంకా కొలిక్కి రాలే బతుకు. ఇంక ఏ టయానికి వెళ్తాం అర్థమే సత్తలేదు. ఈ మూమెంట్లో వాళ్ళు నడుస్తున్నప్పుడు ఏం పాడుతున్నారంట? ఎప్పుడు చేరదట జగ్రహము పనికి మళ్ళీ ఏడుపు ఆపదలు నన్ను ఎట్ట పడుతున్నారు తెలుసా? వాళ్ళ దగ్గర జయధ్వనులు అంట. ఆమెను గట్టిగా చెప్పండి. ఈ జయ గీతము మనసార నేను. అమ్మో, అసలు నాకు ధైర్యం వస్తుందిగా మీరు పాడుతుంటే. నాకు రాగం తాళం శాస్త్రం తెలిచావుతుంది. భయం భయం ఎడుతుంటాను నేను. నిన్నే చెప్పేసి నాకేం తెలియదు అయ్యాను, నన్ను ఎట్టకట్ట కాపాడిన బాబు అని. మీరు పాడుతుంటే కొంచెం ధైర్యం వస్తుంది. ఈ రీతిగా నన్ను మీరు ప్రోత్సహించినందుకు మీకు అందుకు కృతజ్ఞతలు. దేవునికి స్తోత్రం కలుగునగా. నా విజయముకై ప్రాణత్యాగము
పునరుత్థానం. ఆమేన్. దేవునికి మహిమ కలుగునిగాక. అవతల ఒడ్డుకు చేరుకున్నాక ఎవడైనా మారుతాడు నానా. వీళ్ళు మధ్యలో ఉండగానే ఇంకా బిలాము తిప్పలు పడ్డా ట్రై చేస్తున్నాడు, బాలకు డబ్బులు ఎత్తున్నాడు, ఎట్టకొట్ట సాగుకొడదాం ప్లాన్ చేస్తున్నారు. ఇన్ని కుట్రలు జరుగుతుంటే వీళ్ళు ఏం పాడు పాడతారంటే, కాపాడువాడా, కనికరించువాడా, ఆదుకొనువాడా, ఎట్టకొట్టబట్టిన పడే మహానుభావానికి దండం పెడతాను లేదు అంట్లా. ఇంకా గెలవలేదుగా, నువ్వు అనుకున్నావట గెలిచేసాం. వాళ్ళ దగ్గర ఏముందంట, రాజు యొక్క జయత్వం అని. స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. ఇంకా మరి ఒడ్డుకు చాలా యాత్ర సాగుతోంది. కొండలు దాటాలి, ఇంకా నదులు దాటాలి, ఇంకా బోల్డ్ ప్రయాణం ఉంది. కానీ వారి దగ్గర ఏముందంట, విషాద గీతము కాదు, జయధ్వని ఉందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎప్పుడు చెప్పాలి జయధ్వనులు? మనం యుద్ధం పూర్తవక ముందే, జయము రాకముందే, పోరాటం సాగుతున్నప్పుడే, యుద్ధము చాలా కఠినంగా కనబడుతున్నప్పుడే ఒక మంచి పాట ఎత్తుకుంటే యేసు రక్తమే జయం. యెహోషాపాతు నాయకత్వంలో అనేక దేశాల వారు దండెత్తి వారి మీదికి రాగా, శక్తికి మించిన, సంఖ్యకు మించిన బీభత్స జనమ సైనికులందరూ కొలువు తీరి ఒక్కసారి ఏకమై కలబడే ప్రయత్నం చేయించుండగా వీళ్ళు షురో ఖరో అనగానే పాట ఎత్తుకున్నారంట. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా మాటు గంటను పెట్టాడు, కొట్టి పారేశాడు యేసు రక్తమే. వాళ్ళు అనుకున్నారంట, బాణం వేద్దాం అనుకుంటే వీళ్ళు పాట పాడుతున్నారు. ఏంది సెంటిమెంట్ ఏమో, పాట పాడక చేద్దాం యుద్ధం అని పాట పాడుతుంటే ఆడు కూడా ఈ బాణంతో తాళం కొడుతున్నాడు. అవుతులా ఆడు పాట పాడితే నువ్వు తాళం కొడతావేంట్రా, సిగ్గులేదా నీకంటే? ఇక్కడ బ్రిగేడర్, ఇక్కడ స్థాయి చూసి మాట్లాడు అలా రోషన్ తక్కువడికి మళ్ళీ బ్రిగేడర్ కదా. వీళ్ళిద్దరు కొట్టేసుకుంటున్నారు. ఇడిపిద్దకు వచ్చి ఆడు కొట్టేసుకుంటున్నాడు. పాట ఏలో పాదాలు కొట్టేసుకున్నారంట. మొత్తం చచ్చిపోయారంటే యేసు రక్తం ఏం చేయం. अरे क्या तमाशे चल रहे भाई, जो होना था सब कुछ हो गई भाई. పాట పూర్తి అయిపోయి యుద్ధం పూర్తి అయిపోయింది. ఒక అమాయకుడు అంటాడు, మరి అయిపోయిందిగా ఇంటికి వెళ్ళిపోతామా? ఓ తేంగరాడు, ఇంటికి వెళ్ళిపోతామేంట్రా? ఎలా శవాలై రాలి పడిన శత్రువుల మీద బంగారం తెచ్చుకో అనేపాటికి వెళ్ళాడంటండి. ఒక్కొక్కడు ప్రతివాడు తాను మోసుకొని పోగలిగినంత గడ్డి మోపు. బంగారం గడ్డి మోపు కాదు, మోసుకొని పోగలిగినంత బంగారం. అంటే కొంత వదిలేశారంట. ఏంటది మాట్లాడతలేదు అసలు. మా లాంటి వాళ్ళు అయితే వదలమని వాళ్ళు తెలివి తక్కువ వదిలేశారు. ఎంత దొరికినా ఎక్కడ దగ్గర పెడతాం, రక్తం ఇచ్చేయి. హల్లెలూయా. బస్తాలు సార్ బంగారం. యుద్ధం ఇంకా చేయకుండా స్తుతి గీతాలు పాడారు. సంఖ్యలు ఉన్నాయి, బొండ్లు బిగించారు, చెలసాల్లో పెట్టారు. అర్ధరాత్రి వేళ ఏం చేస్తారంటే పౌలయ్య గారు, దేవునికి స్తోత్రం చెప్పండి. వీళ్ళందరికన్నా కొంచెం వెనకాల వచ్చినాడు కదా, పెద్దోళ్ళందరూ ప్రసంగం చేశారు. మీలో ఎవరికైనా సంతోషం కలిగిన వాడి కీర్తనలు పాడవలను అంటే, మరి నువ్వెందుకు పడేవు కీర్తన అంటే, క్రీస్తు నిమిత్తము హింసింపబడే ఛాన్స్ దొరికింది. అప్పటిదాకా క్రీస్తు సంఘమును హింసించిన వాడిని ఇప్పుడు క్రీస్తు కొరకు హింసించబడే ఛాన్స్ వచ్చింది. నాకు ఎంతకన్నా భాగ్యం ఉంటుంది. హల్లెలూయా. జరసాలలో వేసిన స్తుతిగీతం పాడుతున్నాడు. మంచి ఉద్యోగం ఉంది. జైల్లోకి వెళ్ళి కమ్మగా పడుకున్నవాడు ఒక్కడే బయటకు వచ్చాడు. జైలుకి వెళ్ళి పాటలు పాడాడు, మొత్తం అందరం బయటికి తెచ్చాడు. శ్రమలో సహించడం సింపుల్, శ్రమలో సంతోషించడం బేబచ్చం. నీవు కదా అనేకులకి మేలైపోతావు. నువ్వు జయధ్వనులు ఉండాలి మన దగ్గర. చెప్పండి, ఏ దోషము, ఏ వంకరతనము దేవుని తోడు కలిగి ఉన్నాడు. నాలుగోది రాజు యొక్క జయధ్వని. అందరు గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకా చాలా విషయములు కలవు కానీ సమయము లేనందున నా చివరి మాటతో ముగించేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పారా గట్టిగా? హల్లెలూయా. 22వ వచనంలో గురుపోతు వేగము వంటి వేగము వారికి చెప్పరే. ఏంటది? గురుపోతు వేగం అనండి. ఎక్కడ ఉంటుంది? 40 సంవత్సరాల ముందు అడుగుతున్నాం. అలసి సొలసి
ప్రాణము సొక్కి బక్క చిక్కి. ఎట్లున్నారు సార్ వాళ్ళంట గురుపోతు వేగం ఎందుకు ఆ పదం వాడాడు? అది కొండను ఢీకొట్టేటప్పుడు వచ్చేది, అది వచ్చే ఫోర్స్ని వేగాన్ని ఎవడు అసలు క్యాలిక్యులేట్ చేయలేడంట. చిరతపోలా ఏంటి అట్టబరికెడది అనిపిస్తుంది అండి, అంత ఫోర్సు. గురుపోతు వంటి వేగం అనండి. చాలా కాలం ప్రభుని నమ్ముకోండి. మరి మేము మా ఫ్యామిలీ అందరం పేరుతానండి, పెబులోకి వచ్చేసామండి. మరి ఎందుకోనండి, మరి దేవుని చిత్తమండి, మరి ఎక్కడ తేడా వచ్చిందనండి, మరి ఇంకా బతుకు ఒక్కోలు ఎక్కి రాలేదండి, ఇంకా రాదు. అట్ట మాట్లాడబాకు, జయధ్వనులు పాడో. గురుపోతు వంటి వేగముతో బయలుదేరి నడుచు మొదలు పెట్టో. కొండను ఢీకొట్టేంత కెపాసిటీ ముందుకురా. కొంతమందికి అండి ఒక పరిచర్య అప్పగిస్తేనండి చూసి మనం చేసేసుకోవాలి. ఆడి దగ్గర తెమల దగ్గర చచ్చి. హెబ్రీ స్త్రీలు చురుకైన వారట, చెప్పండి. ఆ పాయింట్ ఎక్కడ వాడారు? సైనికులు వచ్చి పిల్లోని చంపే లోపే వాడిని కని ఏడుపు కూడా తెలియకుండా జాగ్రత్త పెట్టేసిందంట. ఇంట్లో గర్భిణి ఉండాలంట, ఇంట్లో పసిపిల్లడు పుట్టాడంట, ఎవరు లేరండట, ఉండేది మేమే, ఎవరు ఉన్నారేడా? ఆడు సైనికుడు అంతా చూసి వెళ్ళిపోయాడు. ఆడికి ఏం ఆనవాళ్ళు దొరుకుతాయి, రేసు రక్తం వేసేయం. చురుకైన వారంటే దేవుని బిడ్డలారా, నలుగురు పేరుని ఒకటి తినేయటానికి కాదు, నీ చురుకు మండిపోను. ఏంటి చురుకైన వాడు? దేనికి? ఒక విమోచకుని మోష లాంటివన్నీ తయారు చేసి వాడిని భద్రపరచడానికి నువ్వు చురుగ్గా పనిచేయాలా? ఒక విమోచకుని తయారు చేయడానికి, దేవుని కొరకు పోరాడేవాడు ఒక నిలబెట్టడానికి దేవునికి స్తోత్రం చెప్పండి. శత్రువు కన్ను గట్టి సైనికులను తయారు చేసే విషయంలో మనం చురుకైన వరంగా మారిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. సంతోషంగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పౌలయ్య గారి మీద నాకు ఇష్టమైన డైలాగ్ కూడా చెప్తాను. ఆయన తీసుకెళ్ళి కోర్టులో నుంచో పెట్టారు, చేతులు కట్టుకున్నాడు అమాయకంగా. ఏయ్, నువ్వు మత విద్వేషములు రెచ్చగొడుతూ గ్రామం నల్ల కల్లోలము చేయించున్నావంట, నీ మీద అభియోగములు మోపబడ్డాయి, నిజమేనా అన్నాడు. అయ్యి బాబాయ్, అల్లకల్లోలమా, విద్వేషాల, ఎన్ని అబద్ధాలండి బాబు, నేను ఇంకా ఈ ఊరికి వచ్చి 12 రోజులు కూడా అవ్వలేదండి అన్నాడు. ఆ పాయింట్ జడ్జి గారు నచ్చింది. 12 రోజులు కూడా అవ్వలేదా? పోలీస్ చెప్పే మాట నిజమేనా? 12 రోజులు అవ్వలేదని నిజమే కదండి, కానీ ఈ అబ్బాయి అండి చాలా మాట్లాడబాకు. 12 రోజులు కూడా అవ్వలేదన్నమాట నిజమా అబద్ధమా అంటే నిజమే. కేసు కొట్టేస్తాడు పోదలబా. వచ్చి 12 రోజులు అవ్వలేదని ఏం చేస్తాడు? పనికి మళ్ళీ కేసులు మీరును. మొత్తం అంతా నాశనం అయిపోయిందంట, భూలోకం తల్ల కిందలు అయిపోయిందంట, అల్లకల్లో సమాజం అయిపోయిందంట, విద్వేషాలు రాజకీయాలు. ఆడు వచ్చి 12 రోజులు అవ్వలేదంట. చెగ్గుండాల మాట ఎల్బా అని అందరినీ కొట్టేసి పంపించాడు. కానీ నిజమేంటి? ఆ 12 రోజుల్లోనే అల్లకల్లలో అయిపోయింది. యేసు రక్తం ఏం ఎక్కడ చర్చిలో కూర్చుంటే అక్కడ యేసు ప్రభు దేవుడు నిరూపణ అయిపోతుంది. ఏ సమాజ మందులు మాట్లాడితే అక్కడ మారు మనసు పొందేస్తున్నారు. ఏ మొక్కుబడి దగ్గరికి వెళ్తే అక్కడ మారిపోతున్నారు. ఎక్కడ నుంచుంటే అక్కడ కూటమైపోతుంది. 12 రోజులు నా ప్రాంతాన్ని దేవుని కొరకు తల్ల కిందలు చేసి పారేశాడు. హల్లెలూయా. మాట్లాడుతా నవ్వుతా మాట్లాడుతా 2 కేజీల కోడిని వదిలేసాడని చెప్పాడు మనొకడు. నువ్వు ఎవరైతే నీకు ఇది అడబాకు. నా పాయింట్ ఏంటంటే, నీ చురుకు ఎక్కడ ఉండాలా? దేవుని కొరకు జీవించడంలో, మోషే వంటి సైన్యమును తయారు చేయడంలో నువ్వు వేగముగా పని చేయాలి. 100 మంది ఫిలిస్తీ సర్దార్లు తీసుకురారా అంటే 200 మంది ఫిలిస్తీన్ల సర్దార్ అదే టైంలో తీసుకొచ్చేసాడు. వెళ్ళి నాకు దాహం తెచ్చరా బాబు అంటే ఒంటెలు కూడా త్వరగా బాబులోకి త్వరగా ఒంటెల దాహం ఏంటి? అవి మామూలు యేసు రక్తం వేద్యం 4 చుక్కలు నీళ్ళకి పడుకుంటాకి కడవలు దాగి పారేస్తాయి. అవి ఇప్పుడు తొట్లో పోసిన బాపత కూడా కాదు, గాడిలో పోతే సగం దాగేలోపు సగం పొలానికి పోతున్నాయి. ఈ లోపు వాటి దప్పిక తీర్చాలంటే ఎన్నిసార్లు దిగి ఉండాలా, ఎన్నిసార్లు ఎక్కువ ఉండాలా, ఎంత వేగంగా పనిచేస్తున్నారు. దేవుని చేత దీవించబడ్డ వాళ్ళు మజ్జగా అసలే బురదపామంట, పైగా మట్టి తిందంట, తారు రోడ్డు ఎక్కిందంట. ఇక అదేం నడుస్తుంది? సంటి పిల్లడు చంపేయచ్చు దాన్ని, కదిలి సావదేక. కొంతమంది పరిచర్య ఎట్లుంటుందంటేనండి, చూసి నాన్న అసలు నువ్వెళ్ళు నేను చేసుకుంటాను, ఎందుకంటే ఆడు చేయనండో చేయడు, తెమలి సావదేక పని. వేగముగా దేవుని పనిలో మనం సహకరించాలి. అందరు గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
వీటి కొరకు తీసుకున్నంత సమయం మిగతా అంశంలో కొరకు తీసుకోలేక తర్వాత మాట్లాడిన మాట 6వ మాట అంటే తెలుసా? మంత్రము లేదు, శకునము లేదు. చెప్పండి, ఏం లేదు? ఊరకండి, కొత్త అమావాస్య రోజున గృహప్రవేశం ఏంటి అని అడిచాడు. నాకు మొన్న కొత్త అమావాస్య రోజున మా చర్చిలో గృహప్రవేశం చేశాం. పాస్టర్ గారు మీరు అట్లా చేయొచ్చు, నా తప్పు కదా. శకునం లేదు. మంచి రోజా? ఏం రోజు? ఇప్పుడు 5వ రోజా, 11వ రోజా, 7వ రోజా? ఏ రోజైనా ఆ రోజేరా, అట్టేముండదు. మీరు దినములను, మాసములను, సంవత్సరం తెచ్చి మనకి శకునం లేదు. పెద్దమ్మాయి ఇట్రా ఇట్రా ఇట్రా, ఎందుకని వీడికి ఎదురు రావాలా? వీడి పేరు పాస్టర్ గారు, వీడు వెళ్ళేది సేవకే. నీకు శకునం ఏందిరా సైతానా? బైబిల్ చేతిలో పట్టుకొని మాట్లాడుతున్నావు, పాస్టర్ గారిని అంటున్నావు. మళ్ళీ మంత్రం లేదు, శకునం లేదు. మేము చిన్నగా ఉన్నప్పుడు సుమారు 10-11 సంవత్సరాల వయసులో మా అమ్మగారికి భయంకరమైనటువంటి విషయం ఫుల్గా ఉన్నటువంటి ఒక కట్లపాము కరిసింది. కొంతసేపటిగా నూరుగులు కాకటం. పల్లెటూరు, ఎక్కడెక్కడి నుంచో రకరకాల వాళ్ళని తీసుకొచ్చారు. వాళ్ళు వచ్చి ఇది కరిసింది కట్లపాము, విషం ఫుల్గా ఎక్కింది, మంత్రం వేసే తప్ప కుదరదన్నారు. సంఘమంతా ఉన్నారు, మేము చిన్నపిల్లలు. మా నాన్నగారు అన్నారు, ప్రభు స్వస్థపరుస్తారండి, బ్రతికిస్తారు, బ్రతికించకపోతే ఆయన చెప్తాం, మంత్రం మాత్రం మేము వేసుకోం, నాకొద్దు అని. ఆయన బాగా కోప్పడి అందరూ తిట్టారు ఊర్లో, పాస్టర్ గారు మీ మూర్ఖత్వంతో పాస్టర్ మనం చంపేయబాకండి అని. అందరూ చాలా కోపపడుతున్నారు. సరే, నేను ఒక సలహా చెప్తాను. విషం ఎక్కింది ఆమెకి, మొత్తం సర్ది నిద్రపోతే చచ్చిపోతాయి. కనీసం నిద్రపోకుండా చూడు, చెంపల మీద పెట్టి కొడతా ఉండి, గెలుతా ఉండి, పడుకుండా చచ్చిపోద్దని చెప్పారు. మా అమ్మగారు బాగా మత్తుగా అట్లా వాలారు. అన్నగారు, ఏమా నిద్ర వస్తుందండి, పడుకో. చుట్టూ అయ్యారో పడుకొని ఇవ్వకండి. పర్లేదు, పడుకో. నిద్రలోకి వెళ్ళిపోయి నీకు సోయలేదు. మేము చిన్నపిల్లలు ముగ్గురం, సంఘం, నాన్నగారు మంచం దగ్గర మోకరించి భయంకరంగా చేతులు ఎత్తి ఏడిచి ప్రార్థన చేస్తున్నారు సంఘం అంతా. మేము చిన్నపిల్లలు మమ్మీ మమ్మీ అని ఏడుస్తూ ఉన్నాం. ఎంతమంది ఏడుస్తుంటే మమ్మీకి తెలియదు. కొన్ని గంటలు ఎప్పుడో రాత్రి ఇక్కడ జరిగింది, తెల్లవారుజాము అవుతుంది. సుమారు 6-7 గంటల పైన పడుకుంది. కథలు గట్టిగా చల్లగా అయిపోయింది, మనిషి చచ్చిపోయిందని అందరూ ఫిక్స్ అయిపోయారు. ఊరంతా మాట్లాడుకుంటున్నారు. తెల్లవారుజామున ఎప్పుడు లేచి స్తోత్ర ప్రార్థన నీకు లేచింది. లేచి చుట్టూ సంఘం అంతా, ఏంటి ఎంతమంది మీరందరూ ఎప్పుడు వచ్చారు అంటే అందరూ చప్పట్లు కొట్టి కేకలు పెట్టి స్తోత్రాలు చెప్తున్నారు. కాదు, ఏంటి చప్పట్లు కేకలు, మీరందరూ ఎప్పుడు వచ్చారు, ఎందుకు వచ్చారు అసలు మీరంతా? నాన్నగారు అంటాడు, అమ్మా దేవుని నేను బ్రతికించుకున్నాడమ్మా. పాము గరిచింది నాకు తెలుసు ఆ విషయం, కానీ ఆ తర్వాత ఏం జరిగిందంటే జరిగిందంతా చెబితే తను మరల మోకరించి దేవుని స్తుతించింది. ఇప్పుడు ఒక 30-40 సంవత్సరాల పైన అయింది. దర్జాగా మహిమకరంగా దేశమంతా తిరిగి దేవుని కొరకు వాడపడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఏ మంత్రము లేదో, ఏ శకునము లేదో. దేవునికి స్తోత్రం కలుగునగాక. ప్రతి ఉదయమున నా ప్రార్థన నీ కృపను ఎదుర్కొంటున్నప్పుడు ఆయన కృపతో ప్రతిరోజు మనకి ఎదురొచ్చాక నల్ల పిల్లు వస్తే ఏముంది, ఇంకా ఎలుగుబంటి వస్తే బట్టికి ఏమైంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. చిట్ట చివరిది, అది ఆడు సింహం వలె నిక్కి నిలిచి వేటాడి చంపిన దాన్ని తింటుందని చెప్పాడు. సింహంలాగా పోరాడాలి, ఎదిరించాలి, నిలబడాలి, భయపడి పారిపోకూడదు. శ్రమలు, సవాళ్ళు, పోరాటాలు రాని ఒక సింహంలాగా బ్రతకాలి. 7 మాటలు చెప్పాను. 1, ఏ దోషము లేదు. 2, ఏ వంకరతనం లేదు. 3, దేవుని తోడు. 4, జయధ్వని. 5, గురుపోతు వంటి వేగం. 6, మంత్రం లేదు, శకునం లేదు. 7, సింహంలాగా బ్రతికారు. ఎక్కువ సమయం లేక చివరి మాటలను ఫటాఫట్ ముగించాను. గుర్తుపెట్టుకోండి, యెహోవా వలన దీవించబడిన వారు ఎట్లా బ్రతకాలి. ఎంతమంది ఆశపడతారా? ఆమేన్. ఒక సింహంలాగా బతుకుదామా? రోషంగా బతుకుదామా? దేవుని తోడు పొందుకుందామా? దేవుడు అభిషేకించి నియమించిన వారికి తోడుగా నిలబడదాం, సహకారంగా ఉందాం, పంపిన చోట్లకి వెళ్దాం. యాజ్ సౌలు దేవుని సౌలు కానీ మనమే పవర్ఫుల్ అనలా. దేవుడు నియమించాడు కదా, వెళ్ళాడు. అప్పగించుకుందాం, దేవుని తోడు పొందుకుందాం,
వర్ధిల్లుదాం. దేవుడు నిశ్చయంగా మనందరినీ సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. తలలో ఉంచి కళ్ళు మూసుకొని మోకరించండి, ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. హల్లెలూయా. యేసయ్యా. స్వరమెత్తి నోరు తెరిచి అందరు గట్టిగా ప్రార్థన చేద్దామా? ఇంతసేపు దేవుని సన్నిధిలో ఉన్నాం. ఒక తీర్మానం తీసుకొని దేవునికి చెప్పుకొని ప్రార్థన చేసుకొని ఇక్కడి నుంచి వెళ్దాం. హల్లెలూయా. కళ్ళు మూసుకుందామా? స్వరమెత్తి చేతులెత్తి కొద్దిసేపు అయినా ఆగకుండా యేసయ్యకి స్తోత్రాలు చెబుదామా? ఎంతమంది దైవజనులు, రండి రండి రండి. హల్లెలూయా. చాలా మంది నిశ్శబ్దంగా ఉన్నారండి. హల్లెలూయా. దేవుని కొరకు మనం ఎట్లా బ్రతకాలండి? దోషము లేని వాళ్ళముగా, ఆమేన్. వంకరతనము లేని వారముగా, మంత్రము శకునము లేని వారముగా, ఆమేన్. దేవుని తోడు పొందిన వాళ్ళమై, దేవుని తోడు కలిగిన వారమై మాట్లాడాలి 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 మాట్లాడాలి. రాజు యొక్క జయధ్వని కలిగి గురుపోత వంటి వేగము కలిగి సింహంలో నోరు తెరిచి చెప్పబడిన వాక్యాన్ని బట్టి ఓ తీర్మానంలోకి వస్తూ దేవుని దగ్గర ఒప్పుకుంటూ ప్రార్థన చేయండి. నిర్దోషమైన జీవితం బతికున్నావా? దేవుని దగ్గర చెప్పు. దేవుని తోడు కలిగి ఉండే నడిపింపులో క్రమంలో ఉన్నావా? పంపిన చోట్లకల్లా వెళ్తూ సుబుద్ధి కలిగి పనిచేస్తున్నావా? దైవ సేవకులు డెన్నీ ఇజ్రాయెల్ గారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. అందరూ స్వరమెత్తుదాం. ఈ ప్రాంగణంలో ఉన్నవారంతా ప్రభు మన హృదయాలు తెరవబడినట్లు ఇప్పటి వరకు మనతో మాట్లాడిన మాటలను బట్టి ఊరికే మౌనంగా తిరిగి వెళ్లకుండా ఒక్కసారి స్వరమెత్తి బిగ్గరగా కేకలు వేస్తూ ఒక మంచి తీర్మానముతో ఈ స్థలం నుంచి తిరిగి వెళదాం. యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడు, యెహోవా వలన దీవించబడిన వాడు ఎలాగ ఉండాలో, ఈరోజు ఎలా ఉండాలని బోధించబడ్డామో అలాగ నేను ఉండాలి ప్రభువా, ఈ కృప నాకు దయచేయి నాయనా అని. దోషము లేని జీవితం నాకు కావాలి ప్రభువా, వంకర లేని జీవితం నాకు కావాలి నాయన. మనుషుల తోడు కొరకు పాకులాడే జీవితము గాక యెహోవా తోడుగా